టీచింగ్ ఫీల్డ్లో ఉన్నానండి. నా ఎర్నింగ్ వచ్చేసి 1997 నుంచి ఇన్స్టిట్యూషన్ ద్వారా స్టార్ట్ అయింది. నేను ఎంకామ్ ఐసిడబ్ల్యూఏ చేశాను. ఐసిడబ్ల్యూఏ చేస్తున్న టైంలో ఐసిడబ్ల్యూఏ అంటే ఇన్కమ్ ట్యాక్స్ చాలా బాగుంటుంది. అదేవిధంగా కాస్టింగ్, మేనేజ్మెంట్ ఇవన్నీ టాపిక్స్ ఉంటాయన్నమాట. చాలా ప్రెస్టీజియస్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. లైక్ సిఏ, ఐసిడబ్ల్యూఏ అండ్ సిఎస్ అన్నమాట. ఈ 3 కోర్సులకి చాలా వాల్యూ ఉంది సొసైటీలో. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా. సో అటువంటి అద్భుతమైన కోర్సుని నేను కూడా చాలా ఇష్టంతో కష్టాన్ని ఓర్చుకొని రోజుకి 16 గంటల పాటు చదివేవాడిని. సో అంత ఎఫర్ట్ పెట్టి చదివిన నేను, నా సార్ అంటే నా ట్యూషన్స్, నేను ఇన్కమ్ ట్యాక్స్కి ట్యూషన్కి వెళ్ళేటప్పుడు మా సార్ ఏం చెప్పారంటే, శ్రీనివాస్, ఇన్కమ్ ట్యాక్స్లో సెక్షన్స్ ఉన్నాయి కదా, అవి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి మైండ్లో స్టోర్ అవ్వాలి అంటే మీరు 100% నెంబర్ ఆఫ్ టైమ్స్ వాటిని, ఆ సెక్షన్స్ని రిపీట్ చేసుకోవాలి. సెక్షన్ 80C ట్యాక్స్ రిడక్షన్ కోసము, సెక్షన్ 80D హెల్త్ సంబంధించి, ఇలా చాలా చాలా సెక్షన్స్ చెప్పేవారనమాట. అవన్నీ మెమరీగా గుర్తుండాలంటే మీరు ఇన్స్టిట్యూట్లో ఒక కోర్సుని, మీరు కూడా ఎంకామ్కి ట్యాక్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ చెప్పొచ్చు కదా, నీకు కూడా కొద్దిగా అమౌంట్ వస్తుంది, మీ నాన్నగారికి కొద్దిగా సపోర్ట్ ఉంటుంది అంటే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఒక 23 పీపుల్, 21 పీపుల్తో స్టార్ట్ చేశాను. ఫీజు 200 రూపీస్ అండి 97లో. ఆ 20 పీపుల్ ఇచ్చిన 200 రూపీస్ అంటే జస్ట్ లైక్ 4000 to 5000 నా ఫస్ట్ ఎర్నింగ్ అనమాట. ఇన్స్టిట్యూట్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో చాలా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. నా స్టూడెంట్స్ బలవంతంగా బై ఫోర్స్ రిమైనింగ్ వాటికి కూడా ట్యూషన్స్ పెట్టించారు. అంటే ఎంకామ్ ఫైనల్ ఇయర్ కాకుండా ఎంకామ్ ప్రీవియస్, తర్వాత డిగ్రీ, ఇవన్నీ ఇన్స్టిట్యూట్ పెట్టించారు. ఎంకామ్ ఫైనల్ నుంచి ఇలాగా డిసెండింగ్ ఆర్డర్లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసేస్తే ఇన్స్టిట్యూట్లో చాలా మంచి రిజల్ట్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కొన్ని ఉంటాయి కదా, ఫీలింగ్స్ ఉంటాయి కదా. నేను చదువుకున్నప్పుడు నేను ఒక మంచి పాయింట్ నాకు బాగా మైండ్ కనెక్ట్ అయింది. ఏంటంటే, చదువు అందరూ చదువుతారు, నాలెడ్జ్ చాలా మంది సంపాదిస్తారు, కానీ ఉన్న నాలెడ్జ్ని అవతల వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కొంతమంది మాత్రమే చెప్పగలుగుతారు. అది చాలా అదృష్టం ఉంటేనే దక్కుతుంది అని చెప్పడం జరిగిందండి నేను చదువుకున్నప్పుడు. సో ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయిపోయి నేను ఏం చేశానంటే, ఇన్స్టిట్యూట్ మీద మంచి రిజల్ట్ వచ్చేటప్పటికి అదే కంటిన్యూ చేసుకున్నాను. ఇది నా ఇంట్రడక్షన్. సో అలా 10 years పాటు సెకండ్ హ్యాండ్ స్కూటర్ నా దగ్గర ఉండేది. పాకెట్ సాటిస్ఫై అవ్వకపోయినా మనసు బాగా సాటిస్ఫై అయ్యేది ఆ ప్రొఫెషన్లో. సో స్టూడెంట్స్ నుంచి కానీ, లేదా వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ చాలా మంచి సాటిస్ఫాక్షన్. ఎందుకంటే అల్టిమేట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ ప్రొఫెషన్ టీచింగ్ ఫీల్డ్ అని మీ అందరికీ కూడా తెలుసు. సో అటువంటి సాటిస్ఫాక్షన్తో ఉండిపోయిన నేను 10 years అయిన తర్వాత రియలైజేషన్ కలిగింది నా మైండ్కి, ప్రొఫెషన్ బాగుంది, సాటిస్ఫాక్షన్ బాగుంది, కానీ పాకెట్ సాటిస్ఫాక్షనే బాగలేదు అని. సో ఈ రూట్లో కాకుండా వేరేది ట్రై చేద్దామని ఇన్సూరెన్స్ సెక్టార్లోకి వెళ్ళడం జరిగింది. 3 ఇన్సూరెన్స్ కంపెనీస్కి మేనేజర్గా వర్క్ చేసి అక్కడ నా మైండ్ సెట్కి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే, ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ కూడా మీకు తెలుసు కదా, చాలా మంచిది, కాకపోతే ఆ పర్సన్ మీరు లేకపోయిన తర్వాత మీ ఫ్యామిలీకి సెక్యూరిటీ అనే పాయింట్ నాకు ఎందుకో అంత మంచిగా చెప్పాలనిపించేది కాదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని మీరు లేకపోతేనండి అని చెప్పేది కొంతమందికి నచ్చొచ్చేమో కానీ నా మైండ్ సెట్కి నచ్చేది కాదనమాట. ఈ పాయింట్ కూడా మీరు అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్లో ఇది కూడా కనెక్ట్ అవుతుంది. సో మరి మన ఆపర్చునిటీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మీ అందరికీ తెలుసు, సో మనం ఉన్నంత వరకు మనం ఎంతైతే ఎఫర్ట్ పెడతామో దాని మీద మనం ఉన్నప్పుడే ఎఫర్ట్ పెట్టకపోయినా సరే ఇన్కమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. మనం బేపస్సంగా ఎఫర్ట్ పెట్టడానికి నేనే కాదు, మీరే కాదు, మనలో చాలా మంది రెడీగా ఉంటారు. బట్ ఆ ఎఫర్ట్ పెట్టిన తర్వాత ఆ ఫ్రూట్ని మనమే చూడొచ్చు లైవ్లో, ఫస్ట్ వన్. తర్వాత అంటే మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం చేసినటువంటి ఆ ఎఫర్ట్ ఉపయోగపడుతుంది అని చాలా బాగా కనెక్ట్ అయింది పాయింట్ అనమాట. 2003లో నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి రావడం జరిగిందండి. 2003 అక్టోబర్ 23 నేను ఒక గ్రేట్ కంపెనీ, సో ఇప్పటికీ రన్ అవుతుంది, కానీ ఇన్కమ్ సరిగా వచ్చేది కాదు. అటువంటి కంపెనీలో నేను మంచి నాలెడ్జ్ని తీసుకున్నాను. 4.5 years చాలా బాగా ఎఫర్ట్ చేసి వర్క్ చేయడం జరిగింది.
నాకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నాలెడ్జ్ బాగా సంపాదించిన కంపెనీ అనమాట. సో ఆ కంపెనీలో నేను మంచి నాలెడ్జ్ అయితే తీసుకున్నాను, కానీ ఎక్స్పీరియన్స్ అమౌంట్ అయితే తీసుకోలేకపోయాను. సో దాని తర్వాత చాలా కంపెనీలు చేయడం జరిగిందండి. సో చాలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు జర్నీలో మీకు ఎలా అయితే ఎక్స్పీరియన్స్ ఉందో నాకు కూడా అలా ఎక్స్పీరియన్స్ ఉందనే విషయం మీకు తెలుస్తుంది. ఇది నా లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ అండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. సో టాపిక్ ఏంటి అన్నది చెప్పే ముందు, ఈ ప్లాట్ఫామ్లో నేను 6 years నుంచి చాలా చాలా మంచిగా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తూ స్టార్టింగ్లోనే నాకు డైరెక్ట్ సెల్లింగ్ మీద ఉన్నటువంటి కొంత ఎక్స్పీరియన్స్ మేరకు ఈ ఆపర్చునిటీని నేను టేకప్ చేయడానికి నా ఫ్రెండ్ చాలా చాలా ఎఫర్ట్ పెట్టారు, రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ రామకృష్ణ గారు. అంత మంచి ఎఫర్ట్ పెట్టినందుకు గాడ్ గిఫ్ట్. నా ఫ్రెండ్స్, నా రిలేషన్స్ చాలా మంది నేను చెప్పిన వెంటనే ఇమీడియట్గా వినేసి నాతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానండి. సో నా రుణం నేను ఎలా తీర్చుకోవాలి అని అనుకుంటానంటే, నేను పొందిన సక్సెస్ని వాళ్ళు నాకన్నా మంచిగా స్ట్రాంగ్గా స్పీడ్గా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దానికి నేను చేయగలిగినటువంటి ప్రతి ఎఫర్ట్ కూడా నేను 100% చేస్తున్నాను, చేస్తాను కూడా. సో అయితే ఈ ఆపర్చునిటీలో నేను ఈ 6 yearsలో సో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి డే 1లో నేను డెసిషన్ తీసుకున్నది ఎలాగా అంటే, నాకు 2 బాబులండి. సో నేను ఈ ఆపర్చునిటీని ఎందుకు మూడో కొడుకు అనుకొని స్టార్ట్ చేయకూడదు అనే మంచి నిర్ణయము, మంచి థాట్ గాడ్ నాకు ఇచ్చినందుకు గాడ్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో మూడో కొడుకు అంటే ఏంటి? సో మూడో కొడుకు అనేది ఐఎంసీలో మూడో కొడుకు అని గుర్తుపెట్టుకోవాలి అంటే ఎంఎస్ఆర్ గుర్తు రావాలి అనే మంచి అవకాశాన్ని గాడ్ నాకు ఇచ్చారు. సో నేను మూడో కొడుకు అంటే మీకు ఏముందండి, 2 కొడుకులు ఉంటే మూడో కొడుకు, అలా కాదు. మూడో కొడుకు కూడా ఒక క్లారిటీ కావాలి. ఈ క్లారిటీ మీకు 3rd పాయింట్ కింద ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఏమని చేశాను నేను అంటే, నేను నా 2 కొడుకులకి అంటే 2 పిల్లలకి ఏ విధంగా అయితే ప్రతి పేరెంట్ వాళ్ళ యొక్క అవకాశాన్ని బట్టి ఎంత లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తారో, అది బట్టలు తీసుకునే దగ్గర కానీ, లేకపోతే వాళ్ళకి సమకూర్చే థింగ్స్ రూపంలో కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, ఏదైనా సరే యాజ్ ఏ పేరెంట్గా మనందరం ఎలా అయితే పిల్లలకి చేస్తామో, అలాగే నా మూడో కొడుకు ఐఎంసీ అని నేను మనస్ఫూర్తిగా నమ్మి పిల్లలకి ఎలాగైతే పెడతామో ఈ ఐఎంసీ కూడా నేను అదే విధంగా ఎఫర్ట్, అదే విధంగా అభిమానాన్ని, ప్రేమని చూపించేవాడిని. ఎలా అండి అని అంటే, ఫస్ట్ పాయింట్, నేను ప్రతి ప్రొడక్టు నా ఇంటికి కావలసినటువంటి వస్తువులన్నీ కొనుక్కునేటప్పుడు రేటు చూసేవాడిని కాదు ఫ్రెండ్స్. రేట్ ఎందుకు చూసేవాడిని కాదు అంటే, చాలా మంది చేసే పని ఏంటంటే ఆ ప్రైస్ని కంపేర్ చేస్తారు. ఇప్పుడు టీ పౌడర్ ఫర్ ఎగ్జాంపుల్, టీ పౌడర్ తీసుకుంటే మేము ఏదో వాడేవాళ్ళం బ్రాండ్, మీరు కూడా ఏదో వాడేవారు కదా. అలాగే ఏదో వాడి ఈ ఐఎంసీ దగ్గరికి వచ్చేసరికి ఐఎంసీలో టీ పౌడర్ ఉందండి అంటే, అచ్చా టీ పౌడర్ ఉందా అని చెప్పి టీ పౌడర్లో వెంటనే వెనక్కి తిప్పి చూస్తారు. మ్యాక్సిమం అందరూ కూడా, మ్యాక్సిమం పీపుల్ అంటే 95% పీపుల్ అలాగే చూస్తారు. సో వెనక్కి తిప్పి ఏంటి ప్రైస్ ఎంత ఉంది అని. నేను ఆ ప్రైస్ చూసేవాడిని కాదు. ఎందుకు చూసేవాడిని కాదు? మీకు అంత అమౌంట్ ఎక్కువ ఉందా అంటే, నో, పర్స్ ఎప్పుడు పలచగానే ఉండేది, అంత అమౌంట్ ఎక్కువ లేదు. కానీ నేను ఏం చెప్పాను ఇందాక, నేను మూడో కొడుకు అనుకున్నాను కాబట్టి నా మైండ్లో ఒక మంచి యాటిట్యూడ్ ఏముండేదంటే, మహా అయితే ఏం ఎక్కువ ఉంటుంది, టీ పౌడర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నాం అనుకోండి, ఎంత ఎక్కువ ఉంటుంది? మహా అయితే 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు. 1 టైమే కదా కొనేది. కొన్న తర్వాత వాడి నచ్చితే కదా సెకండ్ టైం కొనేది, నచ్చకపోతే సెకండ్ టైం కొన్న కదా. అలాంటప్పుడు ఆ 50 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయల కోసం ఎందుకు చూడాలి అని ఆలోచించానండి. కాబట్టి నేను ఫస్ట్ టైం పర్చేస్ చేసేదే, సో నా ఇంటికి కావాల్సినవన్నీ కొనేసుకున్నాను. ఇంటికి కావాల్సినవే సుమా, ఇంటికి కావాల్సినవి. ఇది చాలా చాలా ఆలోచించాల్సిన పాయింట్. ఇంటికి కావాల్సినవి అంటే మనం ఆల్రెడీ ఇంట్లో యూజ్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్కి బదులు రీప్లేస్మెంట్, దాన్నే కదా చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అని ఒక మంచి కొటేషన్ మనందరం కూడా చాలా బాగా చెప్తాం. చేంజ్ యువర్ షాప్ అంటే ప్రజెంట్ షాపింగ్ని మార్చండి అని. సో దాంట్లో మన కంపెనీలో చాలా చాలా కేటగిరీస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి నేను వాటి గురించి డీటెయిల్గా వెళ్ళట్లేదు. అలా చేంజ్ చేశాను. 1600 బీవీ వచ్చింది ఫస్ట్ టైం. కంపెనీ 10% క్యాలిక్యులేట్ చేసి 160 రూపీస్ ఇచ్చేసింది.
రూ. 160 ఇచ్చేసేటప్పుడు నా ఆనందం ఎలా ఉందంటే, అబ్బా నా మూడో కొడుకు దగ్గర నుంచి రూ. 160 వచ్చింది అని. నెక్స్ట్ సెకండ్ మంత్ 2044, థర్డ్ మంత్ రూ. 7896, ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి అబౌట్ రూ. 10,000. సో ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి ఫ్రెండ్స్, మీకు వినడానికి కూడా బాగుంటాయి. కానీ మీరు మనస్ఫూర్తిగా వింటే కనుక ఆ రూ. 160 వచ్చేటప్పుడు నేను ఎంత ఎఫర్ట్ పెట్టానో, రూ. 2044 వచ్చినప్పుడు ఎంత ఎఫర్ట్ పెట్టుంటానో మీరు ఒకసారి ఆలోచిస్తే, మీరు కొద్దిగా జర్నీ చేసిన వ్యక్తులుగా ఉంటే కనుక మీకు తెలుస్తుంది. లేదండి ఇప్పుడే కొత్తగా వచ్చామండి, ఒక 1 మంత్ అయింది, లేకపోతే ఒక 1 వీక్ అయింది అని అన్నప్పుడు మీరు ఇంకొద్దిగా ఎక్కువ ఫోకస్ పెట్టి వినండి. వింటే 100% మీకు ఒక మంచి క్లారిటీ వస్తుందని నా ఉద్దేశం అనమాట. ఇక నా వాయిస్ అంతా మీకు బాగా పరిచయం అయిపోయింది కాబట్టి నేను సెషన్లోకి వెళ్తానండి. సో సెషన్లో నేను మాట్లాడబోయేది టాపిక్ మీ అందరికీ చాలా బాగా అప్కమింగ్ డేస్లో ఉపయోగపడుతుంది. దానికోసం చాలా మంది చెప్తారు కదా, సార్ ఈ విషయం నాకు ఒక 1 డే ముందు తెలుసుంటే నేను బీభత్సం క్రియేట్ చేసేవాడిని, ఒక 1 వీక్ ముందు తెలుసుంటే ఇంకా బాగా వర్క్ చేసేసేవాడినండి, నాకు కరెక్ట్గా ఇప్పుడు చెప్పారు ఏంటండి అని అనకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను మీతో షేర్ చేస్తున్నాను. సో అయితే డీటెయిల్స్ అన్ని విన్న తర్వాత మీరు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మిమ్మల్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో మీ అప్లయన్స్లో వాళ్ళతో డిస్కస్ చేసి మాత్రమే డెసిషన్ తీసుకోండి. నేను డీటెయిల్స్ చెప్పడం వరకు మాత్రమే. ఈ మార్నింగ్ 6 o'clockలో జూమ్లో వచ్చిన ప్రతి లీడర్ యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు తీసుకోండి, ఆలోచించండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనందరం బిజీగా ఉంటాం కాబట్టి మన మైండ్లో కొద్దిగా స్పేస్ ఇవ్వగలిగితే అర్థం చేసుకునే అవకాశం అందరికీ ఉంది. కానీ వర్క్ చేయాలంటే, యాక్షన్లోకి వెళ్ళాలంటే మాత్రం మీ అప్లైన్తో డిస్కస్ చేసిన తర్వాతే అది వర్కౌట్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే వినడానికి కొత్తగా చెప్పిన విషయము ఏదైనా మనసుకి నచ్చుతుంది, నచ్చిందంతా మనం తీసుకోలేము, తెలుసు కదా, సామెత తెలుసు కదా. సో మన మ్యారేజ్ అయిపోయింది, ఇంకా చాలా మంది రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత సొసైటీలో మనకి చూసే అదృష్టం, చూసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి చాలా నచ్చుతాయి. నచ్చినవన్నీ మనవి అనుకోకూడదు కదా, అలాగే ఇది కూడా. సో అర్థం చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది, మీరు అర్థం చేసుకోవడానికి మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. నచ్చింది అంటే మాత్రం 100% మీరు యాక్షన్లో మీ అప్లైన్తో డిస్కస్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకోండి. కరెక్ట్గా 30 స్లైడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ స్లైడ్ మీ అందరికీ ఆర్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తున్నాను. ఆర్ట్ఫుల్గా ఎందుకు వెల్కమ్ చెప్తున్నానంటే మీరు అందరూ నా ఫ్యామిలీ అనుకొని ఈ విషయం నేను షేర్ చేస్తున్నాను. ఏ ఫ్యామిలీ అండి అంటే నా టీం ఫ్యామిలీ కాదు, ఐఎంసి ఫ్యామిలీ. 1,31,90,000 మీద ఇప్పుడు సిరీస్ రన్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా మన ఐఎంసి ఫ్యామిలీ అనుకునే పొజిషన్ మీకు కూడా రావాలి అంటే వస్తుంది ప్రతి ఒక్కరికి. ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు అక్టోబర్లో నాది 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 అనుకునేవాడిని, నాది నా టీం, నాది నా టీం అనుకునేవాడిని. సో అందరూ అలాగే అనుకుంటారు స్టార్టింగ్లో. నాది అనుకునే కన్నా మనది అనుకునే దాంట్లో పవర్ చాలా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు నాది అనుకుంటారు స్టార్టింగ్, తప్పులేదు. మీరు కూడా నాది అనుకోండి, సీరియస్గా వర్క్ చేయండి. మనది అనే రోజు మీకు చైర్మన్ స్టార్ అనే మినిమం పొజిషన్లోకి వచ్చిన తర్వాత మీరు కూడా ఇంకా నాది అనడం మానేస్తారు, మనది అంటారు. ఎందుకంటే కంపెనీ నుంచి వచ్చే ఫండ్స్ అన్నీ ఆ రేంజ్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ ఆపర్చునిటీలో మీ అందరికీ ఆర్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తున్నాను. సో ఈ మార్నింగ్ 6 o'clock జూమ్ ద్వారా మీ అందరికీ ఈ నాకు నచ్చిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసే అదృష్టం కలిసినందుకు, కల్పించిన ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసిన అఖ్తర్ సార్కి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ సెషన్లోకి వెళ్దాం. 30 స్లైడ్స్లో 2 స్లైడ్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్, ఇంకా 28 స్లైడ్సే ఉన్నాయి. కాబట్టి మనస్ఫూర్తిగా ఇక్కడే ఉండండి. ప్రతి స్లైడ్ని మీరు మనస్ఫూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు అందరూ నాకు కనబడట్లేదు, కానీ నేను మీకు కనిపించకపోయినా ఇబ్బంది ఏం పడద్దు. స్క్రీన్ మీద జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కంపెనీ చాలా చాలా అప్డేట్స్ తీసుకొచ్చింది. అన్ని అప్డేట్స్ నేను ఇప్పుడు మీతో షేర్ చేయట్లేదండి. మనకి బాగా ఉపయోగపడేటటువంటి ఒక మంచి అప్డేట్, అన్ని మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్, మంచిగా లేవని నేను చెప్పట్లా. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నాకు బాగా నచ్చింది. అందులో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోయే ఈ పాయింట్ మాత్రం వేరే లెవెల్లో ఉందన్నమాట. మీకు కూడా చాలా మందికి తెలుసు, నాకు తెలిసి ఒక 95% పీపుల్కి తెలుసు, ఒక 5% పీపుల్ రీసెంట్గా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా తెలియకపోవచ్చు. సో కొద్దిగా ప్రశాంతంగా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. సో రాబోయే ఏప్రిల్
ఈ 31 మార్చి ఎంత ఫాస్ట్గా అయిపోతుందా అని చూస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఏప్రిల్ 1 ఎంత వేగంగా వస్తుందా, ఏప్రిల్ 1 ఎంత వేగంగా వస్తుందా అని చూస్తున్నాను. రీజన్ ఏంటి అంటే ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ని కంపెనీ చాలా చాలా ఆలోచించి ఎంత ఎక్కువ ప్రేమ ఉందో ఈ పాయింట్ని విన్న తర్వాత నాకు అనిపించిందండి. అంటే కంపెనీ మేనేజ్మెంట్ మనందరి మీద ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తుంది, దానికోసం ఎంత తపన పడుతుంది అన్నది ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్కమ్ గురించి విన్నప్పుడు నాకు కలిగిందనమాట. ఇది ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ అని ఎలా చెప్తున్నారండి, దీంట్లో ఉండే డీటెయిల్స్ ఏంటి అంటే ఈ ఇన్కమ్ పేరు గ్రూప్ రీటైల్ ఇన్సెంటివ్. గ్రూప్ రీటైల్ ఇన్సెంటివ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే ఇన్సెంటివ్ రీటైల్ గురించి కాదండి, గ్రూప్. ఎవరైతే ఎక్కువ గ్రూప్ని కలిగి ఉంటారో వాళ్ళు ఈ ఇన్కమ్ని వేరే లెవెల్లో తీసుకుంటారండి. ఇప్పటి వరకు నా భూతో నా భవిష్యత్ అని ఏదో ఒక మంచిగా సెంటెన్స్ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు చూడలేదు, ఇంకా రాబోయే రోజుల్లో చూడలేము అనమాట. అంత వండర్ఫుల్గా ఉంది. మీలో కొంతమంది అనుకుంటున్నారా ఏంటి మీరు మరీ ఎక్స్ట్రాగా చాలా ఎక్కువగా ఊరించేస్తున్నారండి, అదేదో చెప్పండి. విన్న తర్వాత ఇది నిజంగా అంత లెవెల్లో ఉందో లేదో మేము చెప్తామండి అని మీలో 1 or 2 పీపుల్ అనుకుంటే కనుక థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, వెయిట్ చేయండి. ఆ లెవెల్లోనే ఈ ఇన్కమ్ ఉంటుంది. సో ఈ ఇన్కమ్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే జిఆర్ఐ షార్ట్ కట్లో చూడండి. ఐఎంసీ కూడా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఐఎంసీ అని ఎలా గుర్తుపెట్టుకున్నామో, సో గ్రూప్ రీటైల్ ఇన్సెంటివ్ అంత పెద్ద మాట మనం గుర్తుపెట్టుకోలేకపోయినా జిఆర్ఐ అని గుర్తుపెట్టుకోవచ్చండి. నాకెందుకు బాగా నచ్చింది అంటే మీకు కూడా నచ్చుతుందని నేను ఎందుకు చెప్పేస్తున్నానంటే ఈ జిఆర్ఐ ఇన్కమ్ ఎవ్రీ 10 డేస్కి ఒకసారి తీసుకోవచ్చండి. ఎవ్రీ 10 డేస్ అంటే మన ఎఫర్ట్ 1st నుంచి 10th వరకు, 21st నుంచి 20th వరకు, సారీ 1st నుంచి 10th వరకు, 11th నుంచి 20th వరకు, 21st నుంచి 30th or 31st, అట్లా 3 times బ్రేక్ ఇచ్చి ఈ 3 times కూడా మనం ఇన్కమ్ని ఎర్న్ చేసి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకునేటటువంటి ఒక అద్భుతమైన ఇన్కమ్ అండి. దీని పవర్ నాకు ఎలా అర్థమైంది అంటే జిఆర్ఐ ఇన్కమ్ అనేది మీరు కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని విన్న తర్వాత ఇది ఎన్ఆర్ఐ ఇన్కమ్ కన్నా చాలా పవర్ఫుల్గా ఉందండి అని అనిపించింది నాకు. ఎన్ఆర్ఐ అంటే మీ అందరికీ తెలుసు కదా, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. ఇండియాలో ఉన్న వాళ్ళు అబ్రాడ్లో సెటిల్ అయిపోయి ఎక్కడేముందలే ఎర్న్ చేసే ఆపర్చునిటీ అక్కడైతే వేరే లెవెల్లో ఉంది అని చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మీకు కూడా తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ మనం ఇండియాలో పుట్టి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇండియాలో పుట్టి ఇండియాలోనే ఆ ఎన్ఆర్ఐ ఇన్కమ్ కన్నా పవర్ఫుల్గా తీసుకునేటటువంటి ఒక ఆప్షనే ఈ జిఆర్ఐ ఇన్కమ్. ఎవ్రీ 10 డేస్కి వస్తుంది, బాగుంది. కానీ ఎవరికి వస్తుంది? నేను ఎప్పుడో జాయిన్ అయిపోయాను అసోసియేట్గా, నాకు వస్తుందా లేదా ఇప్పుడే కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళకి వస్తుందా అంటే గుడ్ న్యూస్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్, ఫర్ ఆల్ అసోసియేట్స్ జిఆర్ఐ ఇన్కమ్ అనేది అందరికీ వస్తుంది. బాగుందండి. దేని మీద వస్తుంది? బేస్ ఏంటి? జిఆర్ఐ ఇన్కమ్ సంపాదించాలంటే బేస్ ఏంటి, ఎంతవరకు సంపాదించవచ్చు? ఇది మనకి చాలా సింపుల్గా క్యాలిక్యులేషన్ ఉంది ఫ్రెండ్స్. 4% ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 14 తర్వాత 2 పెరుగుతుంది. చాలా ఈజీగా ఉంటుంది. 14 గుర్తుపెట్టుకుంటే చాలు, అందరికీ తెలుసుగా. 14 తర్వాత 2 యాడ్ చేస్తే 16 వస్తుంది, 18, 20. 14, 16, 18, 20. బాగుంది. దేని మీద వస్తుంది? ఆన్ న్యూ అసోసియేట్స్ బీవీ. మన యొక్క గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూపులో ఎంతమంది అయితే కొత్తగా ఎంటర్ అవుతుంటారో మన ద్వారా కావచ్చు, మన టీము ద్వారా కావచ్చు. ఇది బ్యూటీ అనమాట. మనం ఒక్కలమే చేసే ఎఫర్ట్ అయితే అంత పెద్ద కిక్ ఉండదండి. మన టీం అందరూ చేసే దాని మీద కూడా వాళ్ళు తీసుకుంటూ మనం కూడా తీసుకుంటాం. దట్ ఈజ్ అల్టిమేట్. మన టీం చేస్తే మనకు వస్తుంది అన్నాం అనుకోండి, వాళ్ళు మన కోసం ఎందుకు చేస్తారు? మన టీం చేస్తే వాళ్ళకు వస్తూ మనకు కూడా వస్తుంది. ఇది కదా బ్యూటీ అంటే. కరోనా అదే కదా నేర్పించింది. ఎదుటివాడు బాగుంటే మీరు బాగుంటారని కరోనా నేర్పించింది. చాలా మందికి అర్థమైంది, చాలా వండర్స్ క్రియేట్ చేశారు. చాలా మందికి ఇంకా అర్థం కావట్లేదు, ఎవరు ఏం చేయలేరు. రైట్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే న్యూ అసోసియేట్స్ బీవీస్ కూడా ఓన్లీ 2500 బీవీస్ వరకు మాత్రమే మనం తీసుకోవచ్చు. 2500 దాటిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్ని ఏప్రిల్లో ఎంటర్ చేశాను అనుకోండి, ఆ ఏప్రిల్లో ఎంటర్ అయిన పర్సన్ ఆ ఐడిలో ఎంత బీవీ చేస్తే జిఆర్ఐ వస్తుంది అంటే ఎంత చేసినా వస్తుంది, కానీ 2500 వరకే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ని ఎంటర్ చేశాను, ఆయన 1000 బీవీ కొనుక్కున్నారు ఏప్రిల్లో, 1000 బీవీ మీద వస్తుంది.
ఆ పర్సన్ యొక్క ఐడిలో మరొక 1500 బీవీస్ ఎప్పుడు కొనుక్కుంటే అప్పటి వరకు వస్తుంది. మీరు ఒకసారి ఆలోచించండి. 2500 అంటే అదేమి 2,50,000 కాదు. కాబట్టి నా ఫ్రెండ్ని ఏప్రిల్లో ఎంటర్ చేసే బదులు మార్చిలో ఎంటర్ చేశాను అనుకోండి, అంటే ఇప్పుడే ఎంటర్ చేశాను అనుకోండి, ఆ పర్సన్ నేను కలిపి వర్క్ చేస్తే ఆ పర్సన్ ద్వారా ఎంతమంది ఏప్రిల్లో ఎంటర్ అయితే వాళ్ళందరూ చేసే బీవీ మీద మనం మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది మన ఆలోచించాల్సిన యాటిట్యూడ్. సో అలా ఆలోచించగలిగితే వండర్స్ క్రియేట్ చేస్తారు. అలా కాదండి, నేను మొత్తం అన్ని ఏప్రిల్ నుంచి వర్క్ స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే జిఆర్ఐ ఏప్రిల్ నుంచి వస్తుందండి అని మీలో ఎవరికైనా అనిపిస్తే ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను. ఆ క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత మీకు బాగా కావాల్సిన వాళ్ళందరినీ మార్చిలోనే ఎంటర్ చేద్దామా లేకపోతే ఏప్రిల్లో ఎంటర్ చేద్దామా మీరే ఆలోచించుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నాకు స్క్రీన్ మీద రామచంద్ర గారు మన హోస్ట్ కనిపిస్తున్నారు కాబట్టి నేను సార్ పేరు వాడుకుంటాను. సో నేను సారు ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. సో నేను ఈ ఆపర్చునిటీ నా ఫ్రెండ్ రామకృష్ణ గారు చెప్పిన వెంటనే నాకు ఆయన గుర్తొచ్చారు. సార్ రామకృష్ణ ఎవరు చందు గారు, చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ నా దగ్గరికి వచ్చింది, నేను స్టార్ట్ చేశాను, మన ఇద్దరం కూడా ఎప్పటి నుంచో చాలా చాలా కంపెనీస్ చేశాం కదా, ఈ కంపెనీ కూడా చేద్దాము అంటే ఆయన ఏమన్నారంటే సూపర్ సార్, అలా సార్, ఓకే అయితే ఏం డీటెయిల్స్ పంపించాలి అది ఇది అనుకుని డీటెయిల్స్ పంపించారు. నేను వెంటనే ఈ జిఆర్ఐ గురించి విన్నాను. అమ్మమ్మ చందు గారిని ఇప్పుడు ఎంటర్ చేయకుండా నేను ఏప్రిల్లో ఎంటర్ చేస్తే చందు గారు చేసే బిజినెస్ మీద 2500 బీవీస్ వరకు నేను ఏప్రిల్లో జిఆర్ఐ తీసుకుంటాను, మార్చిలో ఎంటర్ చేస్తే తీసుకోను కదా. ఇది చాలా మందికి తెలిసిన వాళ్ళలో వాళ్ళ టీముల్లో జరుగుతున్నటువంటి విషయం అనమాట. అందుకే నేను ఇది క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడు చందు గారు ఎంటర్ అయిపోయారు. చందు గారు చాలా చాలా మంచిగా ఒకసారి 1000 బీవీ కొనుక్కున్నారు ఈ మార్చిలోనే, ఇంకొకసారి 1500 కొనేసుకున్నారు ఈ మార్చిలోనే. ఏమైంది? 2500 అయిపోయింది. అయ్యయ్యో నాకు జిఆర్ఐ ఇన్కమ్ రాలేదు అని నేను అనుకోకుండా ఉండాలంటే క్లారిఫికేషన్ ఏంటంటే చందు గారు చేసే 2500 బీవీ ఇన్ మార్చ్ లో లేదా ఏప్రిల్ వరకు అప్లికేషన్ ఆపేస్తే వచ్చే ఇన్కమ్ ఎంత, మార్చిలో ఎంటర్ చేస్తే నేను లాస్ అయిపోయే ఇన్కమ్ ఎంత అంటే పర్సంటేజ్లు చూడండి ఒకసారి. 14, 16, 18, 20. నేను అందులో హైయెస్ట్ పర్సంటేజ్ తీసుకుంటున్నాను, ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేట్ చేయడానికి. 2500 ఇంటూ 20% అంటే 500 రూపీస్. 500 రూపీస్ కోసము నేను చందు గారిని మార్చిలో ఎంటర్ చేయకుండా ఏప్రిల్లో ఎంటర్ చేసే ఆలోచన ఉంటే నేనేం సక్సెస్ అవుతాను? 500 కోసం ఈ ఆపర్చునిటీలోకి వచ్చింది కాదు. ఇప్పుడు చూడండి, రెండో ఎగ్జాంపుల్ చెప్తాను. లేదు 500 రూపాయలే కదా, అది నాకు ఏప్రిల్లో కాదు, చందు గారిని ఇప్పుడే ఎంటర్ చేసి చందు గారితో కలిపి వర్క్ చేసేస్తే చందు గారికి మార్చిలోనే 5 లైన్లు కనుక సెట్ అయిపోతే, ఎగ్జాంపుల్ 5 లైన్స్ మార్చిలో సెట్ అయిపోతే ఏప్రిల్లో అందరూ కలిపి చందు గారు ప్లస్ 5 లైన్లు అంటే 5గురే ఉన్నారు అనుకుందాం కాసేపు, 6గురు చేసే ఏప్రిల్లో వండర్స్ మీద ఎంత బిజినెస్ తీసుకోవచ్చు, ఎంత బీవీ వస్తుంది, దాని మీద ఎంత పర్సంటేజ్ తీసుకోవచ్చు అనే ఆలోచన ఉంటే ఇమ్మీడియట్గా ఇప్పుడే మనం ఎంటర్ చేయాలి. పెద్ద అమౌంట్ ఏమీ లాస్ అయిపోవట్లేదు, ఒక పర్సన్ మీద మహా అయితే 500 రూపీస్. 500 రూపీస్ కోసం కాదు ఫ్రెండ్స్ మనం ఐఎంసీలోకి వచ్చింది, జనరేషన్స్ టుగెదర్ అనుకుంటున్నాం కాబట్టి ఈ పాయింట్ క్లారిటీ తీసుకున్నాము. ఇప్పుడు ఇంకా డీటెయిల్డ్గా సింపుల్గా మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. జిఆర్ఐ క్యాలిక్యులేషన్ ఎలాగొస్తుంది అంటే మనకి మినిమం 5 టీమ్స్ ఉండాలని కండిషన్ లేదు ఫ్రెండ్స్. జిఆర్ఐకి మినిమంలో మినిమం 2 టీమ్స్ ఉంటే చాలు జిఆర్ఐ తీసుకోవచ్చు. ఓన్లీ 2 టీమ్స్. 2 టీమ్స్ ద్వారా జిఆర్ఐ తీసుకోవచ్చు, 3 టీమ్స్ ద్వారా తీసుకోవచ్చు, 4 టీమ్స్, 5 టీమ్స్, ఇంకా ఎక్కువ టీమ్స్ ఉన్నా సరే జిఆర్ఐ తీసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు 5 టీమ్స్ గురించే మాట్లాడతానండి, తర్వాత రిమైనింగ్ టీమ్స్ గురించి మీకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ అర్థమవుతుంది. సో ఇప్పుడు 5 టీమ్స్లో అన్ని టీమ్స్ ఒకే విధంగా బీవీస్ వస్తాయా? న్యూ బీవీస్ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, జిఆర్ఐ క్యాలిక్యులేషన్ ఓన్లీ ఆన్ న్యూ బీవీస్. కొత్తగా ఎంటర్ అయిన వ్యక్తుల ద్వారా వచ్చేవే మనకి జిఆర్ఐ క్యాలిక్యులేషన్లో ఉపయోగపడుతుంది. సో ఈ జిఆర్ఐ క్యాలిక్యులేషన్లో 5 టీమ్స్లో ఒక టీంలో హైయెస్ట్ ఉన్న దాన్ని లీడింగ్ టీమ్ అని పిలవడం జరుగుతుంది. లీడింగ్ టీమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యాలిక్యులేషన్తో చూపిస్తాను, కన్ఫ్యూజన్ ఏమొద్దండి, జాగ్రత్తగా మీరు ఏదైతే చూస్తున్నారో ఏదైతే వింటున్నారో దాన్ని అర్థం చేసుకోండి. నాకు 5 టీమ్స్ ఉన్నాయి అనుకోండి, 5 టీమ్స్లో ఒక టీంలో ఎక్కువ బీవీ వచ్చింది, అది లీడింగ్ టీం, దాని మీద ఏ పర్సంటేజ్ లేదు, కానీ దాన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ వాటికి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నాకు 1 టీం కాదండి 2 టీమ్స్ ఉన్నాయి అనుకుందాం. సో 5 టీముల్లో ఫస్ట్ది బాగా ఎక్కువ వచ్చింది, అది లీడింగ్. ఇంకా 4 ఉన్నాయి కదండి, 4లో ఏదైతే బాగా వచ్చిందో ఎక్కువగా,
సో అది సెకండ్ అన్నమాట. దాని మీద 14%. ఇంకా 3 టీమ్స్ ఉన్నాయి. ఈ 3లో ఏదో హైయెస్ట్ వచ్చి ఉంటుంది, దాని మీద 16%. ఇంకో 2 టీమ్స్ ఉన్నాయి. ఈ 2 టీమ్స్లో హైయెస్ట్ ఉన్న దాని మీద 18%. ఇంకో లాస్ట్ టీం ఉంది 20%. లేదు లేదు నేను 10 టీమ్స్తో ఉన్నాను సార్ అని ఎవరైనా అనుకున్నారు అనుకోండి, కంగ్రాచులేషన్స్. సో 20 అయిపోయింది కదా, నెక్స్ట్ టీంలు అన్నిటికీ కూడా 20లే. వినడానికి బాగుంది, అబ్బా ఇలా చేసుకుంటే బాగుందేమో అని మాత్రం మీరు అనుకోకండి. ముందు ఎవరైతే చైర్మన్ అవ్వలేదో 5 టీమ్స్ మీద మాత్రమే వర్క్ చేయండి ఫ్రెండ్స్. 5 టీమ్స్ మీద మీరు చాలా వండర్స్ చూస్తారు. చైర్మన్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ టీమ్స్ మీద మీరు ఫోకస్ పెట్టండి. అది నా సజెషన్, ఓకేనా? నేను స్టార్టింగే చెప్పాను, నేను చెప్పినప్పుడు ఏది మీకు బాగున్నది అనిపించినా యాక్షన్ మాత్రం మీ అప్లైన్తో డిస్కస్ చేసే చేయండి. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మిగిలినవన్నీ ఆటోమేటిక్గా ఉన్నాయి, చాలా సింపుల్గా ఉంది కాబట్టి అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకోమంటారండి అంటే, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. కలర్ వచ్చిందా, ఎల్లో కలర్. ఎంత తీసుకోవచ్చండి అంటే మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. లిమిట్ ఎంత అండి అంటే, ఒక టీం మీద లిమిట్ 10 lakhs బీవీస్ అండి. ఒక టీంలో 10 lakhs బీవీ వరకు 10 daysలో తీసేసుకోవచ్చు. సార్ సార్ ఆగండి, ఎంత పర్సంటేజ్ అండి అంటే, అప్పుడు ఇచ్చాక 14, 16, 18, 20. సార్ ఇదన్నీ వినడానికి బాగుంది కానీ నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉందండి అంటే, రండి ఈ ఎగ్జాంపుల్లో చూద్దాం. సో మీరు నేను యు అనే ప్లేస్లో ఉన్నాము. మనకి 5 టీంలు ఉన్నాయి. నేను మీకు ఈజీగా చెప్పడానికి అవకాశం నాకు బాగుంటుందని కొన్ని ఫిగర్స్ తీసుకుంటాను చూడండి. ఫస్ట్ టీంలో 5000 బీవీ, సెకండ్ టీంలో 4000. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, బీవీస్ అన్ని న్యూ బీవీస్. 5000, 4000, 3000, 2000, 1000. 5 టీమ్స్లో ఇలా తీసుకున్నాను ఎగ్జాంపుల్గా, బాగుంటుంది నాకు చెప్పడానికి ఈజీగా ఉంటుందని. సో ఇందులో లీడింగ్ టీం ఏంటి అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు వెంటనే చార్ట్ చేస్తారు. ఏమని? 5000 బీవీ అని. కంగ్రాచులేషన్స్, మీకు నేను బాగానే చెప్పినట్టున్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది. సెకండ్ హైయెస్ట్ ఏముందండి? 4000. నెక్స్ట్ హైయెస్ట్ ఏముంది? 3000. ఇప్పుడు చెప్తుంటే మీలో కొంతమందికి అనిపిస్తుంది కదా, సార్ సార్ ఆగండి ఆగండి, మీరు మరీ ఏంటి సార్ ఇంత చిన్న చిన్న ఫిగర్లు పెట్టి ఇదే హైయెస్ట్ ఇదే హైయెస్ట్ అని చెప్తున్నారు అంటే, ఈజీగా ఉంటుందని. ఈ అమౌంట్ ఎంత వస్తుందో చూద్దాం. జిఆర్ఐ క్యాలిక్యులేషన్లో అమౌంట్, ఫస్ట్ టీం లీడింగ్ 5000 బీవీ పక్కన పెట్టండి. నెక్స్ట్ 4 టీమ్స్లో హైయెస్ట్ ఏముంది? 4000. ఓకేనా? 4000 మీద 14%, 560. నెక్స్ట్ 3000 బీవీ ఉంది కదా ఎగ్జాంపుల్లో, 16%, 480. నెక్స్ట్ 2000 బీవీ 18%, 360. 1000 బీవీ 20%, 200. సో టోటల్ అంతా యాడ్ చేసాం అనుకోండి, మీరేం కష్టపడద్దులండి, నేనే చెప్పేస్తున్నాను. టోటల్ యాడ్ చేసాం అనుకోండి 1600 రూపీస్ వచ్చింది. 1600 రూపీస్ 10 daysలో తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి అదే 3 times జరిగింది అనుకోండి, అంటే ఫస్ట్ 10 daysలో ఇలాగే జరిగింది, సెకండ్ 10 daysలో ఇలాగే జరిగింది, థర్డ్ 10 daysలో కూడా ఇలా జరిగింది అనుకుంటే 4800. నాకు ఎందుకు ఇంత బాగా ఆనందం అనిపించింది అంటే, ఆ 4000 బీవీ, 5000 బీవీ, 3000 బీవీలు పెద్ద మ్యాటర్ కాదు. ఎప్పుడు మీకు మార్చిలో కొంత టీంని మీరు క్రియేట్ చేసుకోగలిగితే, కాబట్టి మార్చిలో మీరు ఎంతవరకు ఎఫర్ట్ పెట్టగలిగితే అంత మ్యాసివ్ ఎఫర్ట్ పెట్టి ఆ టీంని మీరు క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది. దానికోసం ఏం చేయాలన్నది కూడా మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇంతేనా ఎగ్జాంపుల్? ఇంతేనా అంటే కాదు. సో ఈ ఇన్కమ్తో నేనైతే సాటిస్ఫై అవ్వలేదండి, కాబట్టి నేను ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఈ ఫిగర్స్ మీరు బాగా అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉండాలని చిన్న ఫిగర్స్ తీసుకున్నాను, రౌండ్ ఫిగర్స్. ఇక్కడ నుంచి మీరు నేను ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, అన్ని టీముల్లో ఈక్వల్గా రావు కానీ క్యాలిక్యులేషన్ పర్పస్లో నేను ఈక్వల్గా తీసుకుంటున్నాను. చూడండి 5 టీమ్స్లో కూడా ఒక 1000 బీవీస్. ఇప్పుడు చూడండి, ఇందాక నేను చందు గారిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను కదా, యు అనే ప్లేస్లో చందు గారు ఉన్నారు, ఆ అప్లైన్ ప్లేస్లో నేను ఉన్నాను కాసేపు అనుకోండి. సో చందు గారికి యు ఓకే. సో ఆయన ఈ ఆపర్చునిటీలో ఈ మార్చ్ మంత్లో ఒక 5 people చాలా మంచిగా వాళ్ళ ఫ్రెండ్స్, రిలేషన్స్, వాళ్ళ క్లోజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎంటర్ చేశారు. ఆ ఎంటర్ చేసిన పర్సన్స్ ద్వారా ఏప్రిల్లో ఒక్కొక్క అప్లికేషన్ న్యూగా వచ్చి వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు ఒక 1000 బీవీ కొనుక్కున్నారు. చందు గారికి మంచి ఇన్కమ్ వస్తుంది, నాకు ఆ 5000 బీవీస్ మీద ఇన్కమ్ వస్తుంది. చూడండి ఎంత బాగుంది. సో ఆయనకు వచ్చి నాకు కూడా వస్తుందంటే, మరి ఈ మార్చిలో ఎందుకు నిద్రపోవాలి? అవునా, జిఆర్ఏ వస్తుందా ఏప్రిల్లో? అయితే నేను ఏప్రిల్ నుంచి బీభత్సంగా ఎఫర్ట్ పెడతానండి అని అంటే కనుక, సారీ ఫ్రెండ్స్,
ఏప్రిల్లో మీరు బేపసంగా ఎఫర్ట్ పెడితే పెద్ద ఇన్కమ్ రాదు, కానీ మార్చిలో బేపసంగా ఎఫర్ట్ పెడితే మాత్రం మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ చూద్దాము అంటే మీరేమంటున్నారంటే, సార్ మాకు అర్థమైపోయింది సార్, బాగానే ఉంది, క్లారిటీగా ఉంది అని అంటారు. కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ నేను కొద్దిగా స్పీడ్గా చూపిస్తాను. 5 టీమ్స్ లో ఒకటి లీడింగ్, నెక్స్ట్ 1000 PV మీద 140, నెక్స్ట్ 160, 180, 200. ఇది కాదు మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్. టోటల్ నేనే చెప్పేస్తాను. జస్ట్ 680 3 టైమ్స్ ఇదే జరిగింది అనుకోండి, 2000. సో ఊరుకోండి సార్, 1000 PV మా గురించి మీరు ఏమనుకుంటున్నారంటే, నేను సెకండ్ ఎగ్జాంపుల్ 1000 ప్లేస్ లో 10,000 తీసుకున్నాను. ఇంకా మీకు సినిమా అర్థమై ఉంటుంది కదా. 10,000 అంటే క్యాలిక్యులేషన్ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ టీం మీద లీడింగ్ హైయెస్ట్ ఏదో ఉంది, 1000 PV అని 10,000 PV అని అనుకున్నాం కాబట్టి అన్ని ఈక్వల్. 10,000 PV మీద 14% 1400. చూడండి, నాకు ఎలా చెప్పడానికి ఈజీగా ఉంది చూసారా. 10,000 తీసుకోవడానికి కారణం అదే. మీకు పర్సంటేజ్ కూడా వెంటనే పక్కన క్లారిటీ వచ్చేస్తుంది. సో 1600, 1800, 2000. సార్ మనకు తెలిసిపోయింది సార్ అంటే సీక్రెట్ తెలిసిపోయింది. నేను 2004లో సీక్రెట్ అని ఒక బుక్ లేదండి, ఆడియో ఉండేది. చాలా అడ్వాన్స్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో. ఒక ముక్క అర్థం కాదు కదా, పొట్టో సొడలు కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చేది. అదే సీక్రెట్ కి సంబంధించి బుక్ రిలీజ్ అయిన తర్వాత అబ్బా ఎంత ఈజీగా ఉందో నాకు అలా అర్థం కాలేదా, జస్ట్ బికాస్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు ఈ జిఆర్ఐఆర్ఎం గురించి మీకు క్లారిటీ వస్తే ఇప్పుడు ఉంటుంది. ఇన్ కేస్ ఈ రోజు వెళ్తున్న వాళ్ళ ఒక్కరికి క్లారిటీ వచ్చినా సరే నేను చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మీరు మిరాకిల్స్ క్రియేట్ చేయబోతున్నారు. చూడండి, 10 days లో 6,800, 3 times 20,400. సరే మరి చూడండి కూడా ఉంటాయి సార్, అన్ని అంటే నో ఫ్రెండ్స్. చెప్పుకోవడానికి కూడా చాలా బాగా, చెప్పుకోవడానికి కూడా కొన్ని బాగుంటాయి. అదేంటో నేను నెక్స్ట్ స్లైడ్ చూసిన తర్వాత చెప్తాను. ఇదే ఫైనల్ ఎగ్జామ్. ఫైనల్ ఎగ్జామ్ మీ అందరికీ కూడా ఇదే రావాలని మనసులో కోరుకుంటున్నాను. ఒక్కొక్క టీం నుంచి హైయెస్ట్ 10 lakhs. నేను 1 lakh పెడతాను. నో 1000 స్టార్ట్ తర్వాత వాళ్ళు 0 10,000. నెక్స్ట్ హైయెస్ట్ అన్ని టీంలోని హైయెస్ట్ టీవీ వచ్చేస్తుంది అనుకోండి. కాసేపు మీరు అనుకుంటారేమో ఊరుకోండి సార్, సరిగా 20 వాళ్ళు లేదు, చాలా కష్టపడాల్సి వస్తుంది అంటే ఆ కష్టాన్ని గురించి మన కంపెనీ డిజైన్ చేసి. సో 10 lakhs ఇన్ కేస్ ఎక్కువ టీం కలిపితే ఇప్పుడు మన అక్కడికి రాదా వస్తుంది, ప్రేమ్ గారికి రాదా వస్తుంది, ఆనంద్ రాదా వస్తుంది, ఇంకా చాలా వస్తుంది. సో మనకు కూడా చేస్తే మనకు కూడా వస్తుంది. ఇన్కమ్ క్యాలిక్యులేషన్స్ వేరే లెవెల్ కదండి. 1,40,000, 1,60,000, 1,80,000, 2 lakhs, 6,80,000 rupees in 10 days. ఇది కదా రాదు అంటే క్యాలిక్యులేషన్ అనుకున్నప్పుడు. సో మరి 3 times అయితే 20 lakhs 40,000 rupees only in the name of CRI. ఫ్రెండ్స్, CRI మీలోనే మనం తీసుకోవచ్చు. మీలో కొంతమంది కనిపించవచ్చు, ఇంకా మానేస్తున్నారంటే రావాలి అంటే చాలా కష్టపడాలేమో అని. కష్టపడలేదు, ఎక్కువ ప్రేమ చూస్తే వచ్చేస్తుంది. అది ఏం చేస్తుందో మీతో షేర్ చేస్తేనే ముందు ఈ ఫిగర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు చాలా చదువులో చాలా విషయాలు నేను చూడకున్నప్పుడు నాకు బాగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మంది ఈ సందర్భంలో ఉందా అనిపిస్తుంది. ఏంటంటే మరి విషయం అంటే, సార్ క్యాలిక్యులేషన్ ఏమో సార్, క్యాలిక్యులేట్ చేస్తే 20 lakhs ఏంటి ఇంకా ఇప్పుడు తీసుకోవచ్చు, ఓకే, కానీ సాధ్యపడాలి కదా అని చాలా మంది అంటారండి. బట్ నాకు తెలిసిన విషయం ఏంటో తెలుసా, నేను 10 years టీచింగ్ చాలా ప్యాషన్తో చేశాను. మీరు కూడా మీ పనులు మీరు అదే చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ చేస్తున్నారు కానీ చాలా మంది అదే ఎఫర్ట్ చేస్తున్నారు. కానీ నా టీచింగ్ లో ఆ 10 years లో లక్ష రూపాయలు సంపాదించు అనే ఊహ కూడా నాకు రాలేదు. మరి ఇక్కడ ఒక క్లారిటీ
మోటివేషన్ ఉంది, ఎఫర్ట్ పెట్టగలిగితే తీసుకోవచ్చు అనే ఆ ఆప్షన్ ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు? మరి అటువంటి ఆప్షన్ లేని చోటే వస్తుందేమో నెక్స్ట్ బాగుంటుందేమో అనుకొని ఈ సొసైటీలో చాలా మంది చాలా పనులు చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ ఈ ఆపర్చునిటీని చాలా బాగా పరిచయం చేయొచ్చు. అది ఏ విధంగా చేయాలన్నది మనము చూద్దాం. ఇప్పటి వరకు మీరు థియరీ అన్నారు ఫ్రెండ్స్. థియరీ అంటే ఇది ఈక్వల్ ఫర్ ఆల్, బట్ ప్రాక్టికల్ డిఫరెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. బుక్ లో అందరికీ సమానంగా ఉంటది. క్లాస్ లో చెప్పే లెసన్ చెప్పే లెక్చరర్ కావచ్చు, టీచర్ కావచ్చు, అందరికీ ఒకలా చెప్తారు. బట్ రిసీవ్ చేసుకొని వాళ్ళు యాక్షన్ లో పెట్టేటప్పుడు వచ్చే రిజల్ట్ డిఫరెంట్ గా ఉంటది. అవునా కదా? అంటే అవును. మరి ఇప్పుడు చెప్పింది ఇది ఏ విధంగా చేస్తే పాసిబుల్ అవుతుంది. ఇది ఎవరైనా చెప్తారండి, ప్రాక్టికల్ కూడా చెప్పాలి కదా అంటే మీలో కొంతమంది అనుకోవచ్చు. అందుకనే చెప్తాను హౌ టు క్రియేట్. ఏ విధంగా క్రియేట్ చేస్తే ఇది వస్తుంది. నేను మిగిలిన విషయాలు ఏం చెప్పట్లేదు, ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, అన్ని స్లైడ్స్ డిస్కస్ చేస్తే వస్తుంది. ఇది నా 21 years అంటే నేను 2000 డైరెక్ట్ సెల్లింగ్ లో నుంచి ఇప్పుడు 2025 లోకి వచ్చేసాను. అంటే 20 years ప్లస్ ఎక్స్పీరియన్స్ లో నేను నేర్చుకున్న విషయం నేను మీతో చెప్తాను. ఫస్ట్ వన్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరర్ టు కస్టమర్, మిడిల్ పీపుల్ తో కాదు. మీరు టార్గెట్ పెట్టాల్సింది కస్టమర్ ని. నేను తెలియక స్టార్టింగ్ లో ఫస్ట్ ఈ ఆపర్చునిటీ సీరియస్ గా టేకప్ చేసిన నా ఫ్రెండ్ ఒకరికి సూపర్ మార్కెట్ ఉంది. నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. ఫ్రెండే కదా అది ఇది మాట్లాడేసి మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేశారా ఎంఎస్ఆర్ గారు అన్నారు. లోపల బాధపడుతూ బయటికి ఫేస్ మీద మాత్రం నవ్వుతూ అవునండి చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పాను. కానీ ఆయన అన్న మాటకు లోపల కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకని మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేశారా అనే మాటకి కొద్దిగా బాధ అనిపిస్తుంది కదా. అంటే ఎందుకు బాధ అంటే మనం చేసే పనుల గురించి కాదు, అయ్యో ఆ కంపెనీ గురించి చాలా ఎక్కువ చెప్పామే, దాంట్లో అంత రిజల్ట్ రాలేదు అని ఫీలింగ్ అనమాట. సో స్టార్ట్ చేసి ఆయనకి చెప్తే మీ దగ్గర సూపర్ మార్కెట్ లో చాలా ప్రొడక్ట్స్ పెడతారు కదా, అలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర చాలా ఉన్నాయండి అంటే ఆయన ఏమన్నారు తెలుసా, శాంపుల్ గా పెట్టండి, అన్ని 5 10 పెట్టండి అన్నారు. శాంపుల్ గా 5 10 పెట్టండి, మనకెవరో శాంపుల్ గా 5 10 ఇవ్వట్లేదు, ఇదేంటి 5 10 ఇమ్మంటున్నారు అని చెప్పేసి ఇంకా తప్పదు కదా ఫ్రెండ్ ని 5 10 పెట్టేశాను. ఒక 1 month 2 months 3 months అయిపోయిన తర్వాత కూడా ప్రొడక్ట్ మూవ్ అవ్వలేదు. సో డేట్లు అయిపోయినాయి, మళ్ళీ ఆ ఎక్స్పైర్ ఉండడం మళ్ళీ వెనక్కి సీరియస్ గా ఇచ్చారు. సో నేను అక్కడ రాంగ్ రూట్ లో వెళ్ళానని నాకు అర్థమైందండి. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే డీల్ విత్ కస్టమర్స్, షాప్ హోల్డర్స్ కాదండి. సో ఆ డీల్ విత్ కస్టమర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఆ కస్టమర్ అంటే ఎవరు, కస్టమర్ మనం డీల్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ వన్ మన ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ ఏమున్నాయి అనేది చిన్న ఎక్సర్సైజ్ లాగా మీరు చేయాలి. ఇది నేను ఎవరికి చెప్తున్నాను, రీసెంట్ గా ఎవరైతే మన ఫ్యామిలీలోకి వచ్చారో వాళ్ళ కోసం చెప్తాను. మన కంపెనీలో ప్రొడక్ట్స్ 300+ ఉన్నాయని చెప్తాము, బట్ మన ఇంటికి ఏం కావాలి అన్నది మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఆల్ రిక్వైర్డ్ ప్రొడక్ట్స్, దానికోసం లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాగే ఉండాలని లేదు, ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ వన్ టర్మరిక్ పౌడర్, పసుపుతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు కాబట్టి నేను టర్మరిక్ పౌడర్ పెట్టానండి. తర్వాత మిర్చి పౌడర్ కావచ్చు, మసాలా పౌడర్ కావచ్చు, టీ లేదా కాఫీ లేదా గ్రీన్ టీ, ఎవరికి ఏది అలవాటు ఉంటే అది. నెక్స్ట్ సెందా నమక్, రైస్ బ్రాన్ ఆయిల్, నెక్స్ట్ వన్ టమాటా కెచప్. ఇలా కొన్ని పాయింట్స్ అక్కడ నోట్ చేసి ఉంచాను. మీరు అంత కష్టపడడానికి ఇష్టం లేకపోతే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు అడిగితే మీకు ఒక PDF ఫైల్ పంపిస్తారు, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి. ప్రొడక్ట్ లో ఫస్ట్ వన్ చూడండి, మీకు అవసరం అనుకుంటే అక్కడ నోట్ చేసుకోండి, లేదంటే ఇది మనకు అవసరం లేదు అనుకుంటే విడిచిపెట్టండి. సెకండ్ ప్రొడక్ట్ అవసరం ఉంటే నోట్ చేసుకోండి, లేదంటే విడిచిపెట్టండి. ఇలా మీరు మీ ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. దానికి MRP ఎంత అయింది, DP ఎంత అయింది, BV ఎంత అయింది. మీకు ఎంత BV వస్తే అంత BV, ఓకేనా. నో ఫోర్స్, నో ఆబ్లిగేషన్. ఎందుకంటే కస్టమర్ని ఏ షాప్ వాడు కూడా, స్టోర్ వాళ్ళు కూడా, మాల్ వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే బై ఫోర్స్ ఇది కొనండి అని ఎవరు చెప్పరు. ఆ ఫ్రీడమ్ కన్స్యూమర్ కి కస్టమర్ గా ఉంది కాబట్టి ఆ కస్టమర్ కి ఆ ఫ్రీడమ్ మనం ఇవ్వాలంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ లిస్ట్ పెట్టండి, ఏది ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పండి, వాళ్ళకి ఉపయోగపడుతుందో లేదా అన్నది వాళ్ళ డెసిషన్ తీసుకొనివ్వండి. ఫోర్స్ చేయొద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, మీ ఫోన్లో మీ మొబైల్లో కాంటాక్ట్ లిస్ట్ లో చాలా మంది ఉంటారు,
అందులో కొంతమందిని పీపుల్ లిస్ట్ క్రియేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్స్, మీకు కుదిరితే మీ నైబర్స్. బట్ కండిషన్ నేనైతే ఏం చెప్తానంటే క్లోజ్ పీపుల్ ఓన్లీ 30 పీపుల్ ఈజ్ ఎనఫ్. ఇది మన మొక్కలమే కష్టపడే బిజినెస్ కాదు, డూప్లికేషన్ బిజినెస్. డూప్లికేట్ చేయాలంటే, మనం చేసే వర్క్ డూప్లికేట్ చేయాలంటే, నేను ఆ 2004లో నేర్చుకున్న కంపెనీలో ఉన్న విషయం చెప్తాను. డూప్లికేషన్ చేస్తేనే మనం సక్సెస్ తీసుకోగలుగుతాం, బికాస్ ఆఫ్ టీమ్ వర్క్ కాబట్టి. బట్ కండిషన్ ఏంటంటే, ఆ డూప్లికేట్ చేయాలి అంటే చేయాల్సిన పర్సన్కి పని ఇక్కడ ఏదైతే ఎఫర్ట్ పెట్టాలో ఆ ఎఫర్ట్ చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఉండాలి. చాలా కష్టంగా ఉండకూడదు. చాలా కష్టంగా ఉంటే అందరూ చేయలేరు. చాలా సింపుల్గా ఉండాలి. చూడండి, 100 మంది పేర్లు రాయండి సార్, 200 మంది పేర్లు రాయండి సార్, 500 మంది పేర్లు రాయండి. ఎంత ఎక్కువ మంది పీపుల్ లిస్ట్ మీ దగ్గర ఉంటే అంత మంచిగా ఉంటుంది అని నేను కూడా చాలా చాలా మీటింగ్స్లో విన్నాను. నేను కూడా చాలా చాలా మీటింగ్స్లో చెప్పాను. హలో, నేను విన్నాను అనట్లేదు, నేను విన్నాను, నేను చెప్పాను. కానీ నేను అలా చెప్తున్నప్పుడు ఆ కంపెనీలో నేను నేర్చుకున్నటువంటి విషయం నాకు బాగా ఆలోచిస్తే ఒక పాయింట్ స్ట్రైక్ అయింది. ఇప్పుడు నా ఫ్రెండ్కి మంచి సర్కిల్ ఉంది, 1000 పీపుల్ ఉన్నారు. వాడిని రాయమంటే 100 పీపుల్ ఏంటి, 200,000 పీపుల్ కూడా రాసేస్తారు. కానీ వాడు చాలా బిజీగా ఉన్నాడు, 1 మినిట్ కూడా ఖాళీ లేదు. ఇప్పుడు నా మీద ఉన్న ఫీలింగ్ అంటే నాకు ఆయనకి మధ్యన ఉన్న రెస్పెక్ట్ రిలేషన్కి స్టార్ట్ చేసినంత మాత్రాన అంతమంది లిస్ట్ రాయాలని రూల్ లేదు కదండి. బిజీగా ఉన్నాడు, వాడు ప్రజెంట్ చేస్తున్న దాంట్లోనే మైండ్ హీట్ ఎక్కిపోతుంది. ఇప్పుడేమో నువ్వు 100 మంది పేర్లు రాయరా, 200 మంది పేర్లు రాయరా అంటే ఊరుకోరా నాయన అని అనుకుంటాడు. నెక్స్ట్ టైం నా ఫోన్ వెళ్తే ఫోన్ తీయడు. అదే ఒక 30 మంది పేర్లు రాయమన్నాం అనుకోండి, వినడానికి ఎలా ఉంది, చాలా క్యూట్గా ఉంది. ముందు 30 పీపుల్తో అలవాటు చేస్తే, జర్నీ నచ్చితే వాళ్ళే రిమైనింగ్ పీపుల్ పేర్లు రాస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు నన్ను చూడండి, కనిపించిన ప్రతి ఒక్కరికి అడిగినా అడగకపోయినా ఈ ఐఎన్సి ఆపర్చునిటీ గురించి నేను చెప్పేస్తూ ఉంటాను. మరి ఎందుకు అంటే ఇన్కమ్ బాగా వస్తుంది, క్లారిటీ బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తాను. మరి స్టార్టింగ్ 3 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? ఈ పాయింట్ మీరు ఆలోచించండి. నేను స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్ అని చెప్పాను చూసారా, ఆ 3 సంవత్సరాలు నేను ఎందుకు చేయలేదు? నేను ప్రజెంట్ ఉన్న బిజీలో ఇన్వాల్వ్ అయిపోయాను. అలాగే ప్రతి ఒక్కరు ఉంటారు. కాబట్టి నా ఫ్రెండ్ నా మీద ఉన్న ఎఫెక్షన్తో స్టార్ట్ చేయించగలిగారు, కానీ వర్క్ అయితే స్టార్ట్ చేయించలేకపోయారు. 3 ఇయర్స్ పట్టింది ఆయనకి. నా మీద ప్రేమ ఉంది కాబట్టి 3 ఇయర్స్ వదలకుండా ఫాలోఅప్ చేశారు. కాబట్టి మీరు కూడా 30 పీపుల్ నేమ్తో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే మీ టీంలో చెప్పండి. మీకు నాకు మంచి విజన్ ఉంది కాబట్టి మనము చేద్దాం. 30 ఏంటి, 100,000 పీపుల్ లిస్ట్ కూడా రాసుకుందాం. కానీ స్టార్టింగ్ వచ్చే వాళ్ళకి మాత్రం దయచేసి చెప్పొద్దు, ఓన్లీ 30 పీపుల్ ఎనఫ్ అండి అంటే వాళ్ళు కూడా చూడండి, ఫేస్ చూడండి, అవునండి 30 పీపుల్ చాలా, ఓకే అయితే నేను రాస్తాను అంటారు ఫ్రెండ్స్. కాబట్టి కాకపోతే ఒకసారి చెక్ చేసి చూడండి. నెక్స్ట్ వన్, యాక్షన్ ప్లాన్. ఓన్లీ ఫోకస్ ఆన్ 5 టీమ్స్. ఓన్లీ 5 టీమ్స్. 5 టీమ్స్ మీద కూడా ఫోకస్ ఎలా పెట్టాలి? టీమ్ స్ట్రక్చర్ చూడండి. టీమ్ స్ట్రక్చర్లో నేమ్ ఉంది, నేమ్ దగ్గర అండర్లైన్ చేసి ఉంది కదా, ఆ అండర్లైన్లో ఒక బ్యూటిఫుల్ నేమ్ రాయొచ్చండి. చాలా చాలా మందికి చాలా మంది పేర్లు గుర్తుంటాయి, కానీ ఒక పేరు అంటే మాత్రం చాలా ఇష్టం. ఏం పేరు అది? ఎవరి పేరు వాళ్ళదే, ఎవరి పేరు వాళ్ళదే. ఇప్పుడు నేను స్క్రీన్ మీద కనిపిస్తున్నారు చందు గారు అన్నాను కదా, నా క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా ఆ నేమ్ దగ్గర మాత్రం చందు గారి పేరు కన్నా నా పేరే నాకు బాగుంటుంది. అదేవిధంగా ఆయనకి ఆయన పేరే బాగుంటుంది, నేను ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా, ఎవరైనా అంతే. కాబట్టి మీ పేరు రాసుకోండి ఫ్రెండ్స్. ఏంటండి మా పేరు రాసుకోమని చెప్పడానికి ఇంత చెప్పారా మీరు అంటే, మరి అలా చెప్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి మీ పేరు అక్కడ రాసుకోండి. మీ పేరుకి ఒక ఐడి నెంబర్ కూడా ఉందిగా, ఆ ఐడి నెంబర్ అక్కడ నోట్ చేసుకోండి. మరి ఇది ఎలా మా దగ్గర ఉంటుంది అంటే, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రింట్ తీసుకోండి. లేదండి మా దగ్గర ఆల్రెడీ ఉందండి అంటే వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ఫోకస్ ఆన్ 5 టీమ్స్ అని ఎందుకు చెప్పానంటే, ఇలా మీ దగ్గర షీట్ ఉంటే మీరు ఈ షీట్ని ప్రశాంతంగా చాలా ఇష్టంతో మీరు ఒక వాళ్ళకి పేస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ హ్యూమన్ సైకాలజీ ఏం చెప్తుంది అంటే, మీరు ఇలా చూస్తే ఎంటీగా ఉన్నది చూస్తే హ్యూమన్ సైకాలజీ ఫిల్ చేయాలనుకుంటుందంట. చూడండి, మీకు ఒక బాగా గుర్తున్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏం ఎగ్జాంపుల్ అంటే, ఈనాడు పేపర్ వచ్చేది కదా, ఈనాడు పేపర్ వచ్చిన వెంటనే మధ్యలో బుక్ ఉంటుంది. బుక్ ఓపెన్ చేసిన వెంటనే నేనైతే అదే చేసేవాడిని, మరి మీలో ఎంతమంది చేశారు నాకు తెలియదు. బుక్ ఓపెన్ చేసిన వెంటనే ఒకే పేజ్ తిప్పేవాడిని, గడులు ఎక్కడ ఉంటాయని.
ఫిల్ చేయడానికి. పెన్ ఏది అనుకొని ఫిల్ చేసేసాం బుక్లో. అంటే మనకు తెలిసిన విషయాలు ఏముంటాయి అది. అంటే హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఎంటీగా ఉంటే దాన్ని ఫిల్ చేయాలని కోరుకుంటుందంట. మీకు ఇప్పటి వరకు అలాంటి కోరిక కలగలేదు అనుకోండి. ఎగ్జాంపుల్ ఇదేదో కొత్తగా వింటున్నాం ఏంటండి అని అంటే మీరు ఈ పేపర్ ఇలా ప్రింట్ తీసి పెట్టి చూడండి, మీకు ఆ కోరిక కలుగుతుంది. ఏమని కోరిక కలుగుతుంది? ఫస్ట్ టీంలో చూడండి, కాలమ్స్ 5 రో వైజ్ ఫిల్ చేయాలి. రో వైజ్ అంటే ఫస్ట్ టీంలో ఒక పర్సన్ని ఎంటర్ చేయాలంటే రిజిస్ట్రేషన్ చేయడం రావట్లేదండి నాకు అనుకోవడానికి లేదు. చాలా సింపుల్ ప్రాసెస్. మీ ఐడి నెంబర్ ఉంది కదా, అదే ఐడి నెంబర్ కొట్టాలి స్పాన్సర్ రెఫరల్ దగ్గర. ఫస్ట్ రో అంతా స్పాన్సర్ రెఫరల్ మీదే కొట్టండి. మీకు బాగా కావాల్సిన వాళ్ళు 30 పీపుల్ రాశారు కదా, 30 పీపుల్లో ఫస్ట్ 5 పీపుల్కి టిక్ పెట్టండి. అదృష్టవంతులు 30లో అదృష్టవంతులు ఎవడో టిక్ పెట్టండి. నేను అలాగే టిక్ పెట్టాను అదృష్టవంతులు ఎవరని. సో నా బ్రదర్కి టిక్ పెట్టాను, నా క్లోజ్ ఫ్రెండ్కి టిక్ పెట్టాను, నా స్టూడెంట్కి క్లోజ్ స్టూడెంట్కి టిక్ పెట్టాను. సో మా బ్రదర్కి ఫోన్ చేశాను, ఆపర్చునిటీ చాలా బాగుందిరా, డీటెయిల్స్ పంపించాడు. ఐడి ఎంటర్ చేశాను. ప్రొడక్ట్ లిస్ట్ నేను ప్రిపేర్ చేసుకున్నాను కదా. ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలండి అంటే మా బ్రదర్ ఏమన్నాడంటే ఏంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే లిస్ట్ పంపించు అన్నాడు. లిస్ట్ పంపించాను. అదంతా చూసే ఓపిక వాడికి లేక ఏమన్నాడు తెలుసా, నువ్వేం తీసుకున్నావు నాకదే ఇచ్చే, నువ్వేం తీసుకున్నావు నాకదే ఇచ్చే అన్న వాళ్ళు మీలో కూడా ఉంటారు చాలా మంది. మరి నువ్వేం తీసుకున్నావో నాకు ఇచ్చే అంటే మీరేదో తీసుకోవాలి కదా. మీరేం తీసుకోకపోతే ఆయనకు కూడా ఏమిస్తారు? ఏమి ఇవ్వరు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి కూడా కావాల్సిన ప్రొడక్ట్ లిస్ట్ అందుకే ప్రిపేర్ చేసుకోమన్నాను. 30 పీపుల్లో 5 పీపుల్ అదృష్టవంతులు ఫస్ట్ అయిపోయారు. నెక్స్ట్ మరొక 5 పీపుల్కి టిక్ పెట్టండి అవుట్ ఆఫ్ 25. టిక్ పెట్టి మళ్ళీ ఫోన్ చేయండి, డీటెయిల్స్ పంపించండి, మీ ఇష్టం. ఏం చేయాలి ఎలా చేయాలన్నది నేను లాస్ట్ స్లైడ్లో ఉంది, అది చెప్పేసి క్లోజ్ చేద్దాం. సో ఐడి నెంబర్ మీది ఉంది కదా, అది స్పాన్సర్ దగ్గర కొట్టండి. రెఫరల్ దగ్గర కొట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ రో ఫిల్ అయిపోయింది కదా, ఏ కాలంలో మీరు ఎంటర్ చేయాలనుకుంటే దానిపైన ఉన్న ఐడి నెంబర్ రెఫరల్ దగ్గర కొట్టండి. సెకండ్ రో కూడా ఫిల్ అయిపోయింది. ఇంకా 20 పీపుల్ ఉన్నారు మీ 30 పీపుల్ లిస్ట్లో. మరొక 5 పీపుల్కి టిక్ పెట్టండి అదృష్టవంతులకి. ఆ 5 పీపుల్ కూడా సేమ్ స్పాన్సర్ మీది, రెఫరల్ ఏ లైన్లో మీరు ఫిల్ చేయాలనుకుంటారో ఆ రోలో ఏ ఐడి నెంబర్ ఉంటే అది. క్లియర్? ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీ అప్లైన్తో డిస్కస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇంకో 3 స్లైడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సక్సెస్ అందరికీ కావాలనుకుంటాం కదా, నాకు కావాలి, మీకు కావాలి, అందరికీ కావాలి. బట్ సక్సెస్ దేని మీద బేస్ అయి ఉంటుందండి అంటే యాటిట్యూడ్ మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్. ఇలా షేర్ చేయడానికి కూడా ఒక యాటిట్యూడ్ ఉంది నాకు. ఎందుకు అంటే కంపెనీ ఫండ్స్ టోటల్ టర్న్ ఓవర్, కంపెనీలో ఎవ్రీ మంత్ జరిగే న్యూ బిజినెస్ అండ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ టోటల్ టర్న్ ఓవర్లో నాకు చాలా షేరింగ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ట్రావెలింగ్ ఫండ్ తీసుకుంటున్నాను, బైక్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, చైర్మన్ ఫండ్, ఇలా చాలా చాలా ఫండ్స్ తీసుకుంటున్నాను. మరి ఆ ఫండ్స్ అన్నింటిలోని షేరింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనందరం చేసే దాని మీద కదా. సో కాబట్టి అందరికీ ఒక క్లారిటీ ఉంది, కానీ కొంతమందికి మేబీ ఇంకా క్లారిటీ లేకపోవచ్చు అని షేర్ చేయడానికి రీజన్. ఆలోచించండి. ఈ యాటిట్యూడ్ చాలా పవర్ఫుల్ అయిన వర్డ్ అండి. యాటిట్యూడ్కి ఇంగ్లీష్లో ఏ ఫర్ 1, టీ ఫర్ 20, ఇంకో టీ ఫర్ 20, ఇలాగా నెంబర్స్ వైజ్ యాడ్ చేసుకుంటూ వెళ్తే టోటల్ వాల్యూ వచ్చేసి 100 వస్తుంది ఫ్రెండ్స్. యాటిట్యూడ్కి మాత్రమే 100 వస్తుంది. ఇంకొక వర్డ్ కూడా డిసిప్లైన్. కాబట్టి ఈ సొసైటీలో హిస్టరీ ఏం చెప్తుంది అంటే ఎవరైతే డిసిప్లైన్గా ఉంటారో, ఎవరి యాటిట్యూడ్ అయితే పాజిటివ్గా ఉంటుందో వాళ్ళకి సక్సెస్ రాకుండా ఆపడము దేవుడి వల్ల కూడా కాదు అని అంటారండి. దేవుడి వల్ల కూడా కాదు అంటే మీరు ఆలోచించండి ఫ్రెండ్స్, దేవుడికి అన్ని క్యాపబిలిటీ ఉంటుంది, ఆపాలంటే ఆపగలరు, కానీ ఆపరనమాట. ఎందుకని? మనం చేసే పని మంచిదైనప్పుడు ఆపరనమాట. మనం చేసే పనిలో మంచి లేకపోతే మాత్రం ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో కాబట్టి మనందరం కూడా మంచి యాటిట్యూడ్తో మనం ఉందాం, ముందుకు వెళ్తున్నాము. అదే విధమైనటువంటి యాటిట్యూడ్ని కంటిన్యూ చేద్దాం. సో యాటిట్యూడ్లో పాజిటివ్గా మీరు థింక్ చేయండి, నెగిటివ్గా ఎట్టి పరిస్థితుల్లో థింక్ చేయొద్దు ఏ విషయం కూడా. బాగానే చెప్పారండి. ఇవన్నీ జరగాలంటే మనం ఏ విధంగా పాజిటివ్గా ఆలోచించాలి అన్నదే ఈ స్లైడ్ అనమాట. చెప్పేస్తే కంప్లీట్ అయిపోతుంది ఈ ప్రాక్టికల్గా ఉన్నటువంటి విషయం. ఓకే, సో కేటగిరీ ఆఫ్ పీపుల్ చూడండి, ఆలోచించండి. మీ అందరికీ ఒక మంచి పాయింట్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను.
మనకు తెలిసిన పీపుల్లో నాకు కానీ మీకు కానీ తెలిసిన వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? కేటగిరీ వైజ్ చూస్తే కొంతమంది జాబ్ చేస్తుంటారు, కొంతమంది బిజినెస్ చేస్తుంటారు, కొంతమంది ప్రొఫెషన్లో ఉంటారు. రైటా రాంగా అంటే ఎస్ రైట్. మరి 4వ కేటగిరీ చూడండి, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, కొంతమంది జాబ్ సర్చింగ్లో ఉంటారు. ఇంకా చాలా కేటగిరీస్ చెప్పొచ్చు, కానీ నేను ఈ 6 కేటగిరీస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ 6 కేటగిరీ పీపుల్కి కూడా కామన్గా రిలేటెడ్ అయినటువంటి ఒక పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఏంటా పాయింట్ అంటే ఆల్ ఆర్ కస్టమర్స్. కస్టమర్ అంటే ఏంటి? వాళ్ళకి కావలసిన వస్తువులు, వాళ్ళకి నచ్చిన బ్రాండ్ షాపింగ్ చేస్తారనే విషయం మీరు యాక్సెప్ట్ చేస్తే, జాబ్ చేసే వాళ్ళు షాపింగ్ చేస్తారు, బిజినెస్ ప్రొఫెషనల్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, జాబ్ సర్చింగ్లో ఉన్న వాళ్ళు కూడా షాపింగ్ చేస్తారు. షాపింగ్ చేసే వాళ్ళని ఏమంటారండి అంటే జాబ్, బిజినెస్, ప్రొఫెషనల్ పిలవరు. షాపింగ్ చేసే వాళ్ళందరినీ కూడా కస్టమర్స్ అంటారు. కస్టమర్ అయితేనే షాపింగ్ చేస్తాడు. షాపింగ్ చేసే వాళ్ళందరూ కస్టమర్సే. కస్టమర్కి చాలా వాల్యూ ఉంది ఈ సొసైటీలో. చాలామంది కస్టమర్ ఈక్వల్ టు గాడ్ అంటారు. అంటే మనందరం కూడా దేవుళ్ళతో సమానం అన్నమాట వాళ్ళకి పాపం. మరి మనం ఏం చేస్తున్నాము అంటే చాలామంది జాబ్ చేస్తున్నారు కదా, మీరు జాబ్తో పాటు ఇంకా ఎక్స్ట్రాగా ఒక మంచి ఆపర్చునిటీ మన దగ్గర ఉంది, మీరు వర్క్ చేసుకోగలిగితే ఆ ఇన్కంతో పాటు ఈ ఇన్కమ్ కూడా బాగుంటుంది అని చెప్తాము. తప్పులేదు, మనం చెప్పేది కరెక్టే. కానీ ఆ జాబ్ చేసే పర్సన్ దగ్గర ప్రాపర్ టైం ఉందో లేదో తెలియదు, ఆయన యాటిట్యూడ్ ఏ విధంగా ఉందో తెలియదు. అంటే పాజిటివ్గా ఉందా, లేకపోతే వాళ్ళ బాస్, జాబ్ అంటే బాస్ ఉంటాడు కదా, వాళ్ళ బాస్ యొక్క టార్చర్ ఉందా, ఇవేమి తెలియదు ఫ్రెండ్స్ మనకి. వాళ్ళకే తెలుసు. అదేవిధంగా బిజినెస్ చేసే పర్సన్ మనకి బయటికి బాగానే కనిపిస్తారు. బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. బట్ ఆ లోపడున్న పర్సన్, నేనైతే లోపడున్న పర్సన్ని ఈగో అని పిలవను, సెలబ్రిటీ అని పిలుస్తాను. ప్రతి ఒక్కరు సెలబ్రిటీ ఉన్నారు లోపట. ఆ సెలబ్రిటీని మనం ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు. అంటే టచ్ చేసామంటే వాళ్ళని సాటిస్ఫై చేయాలి. సెలబ్రిటీని టచ్ చేయడం చాలా మంది చేసేస్తారు, కానీ సాటిస్ఫై చేయడం చాలా తక్కువ మందికి తెలుసు. కాబట్టి టచ్ చేయకూడదు. టచ్ చేస్తే సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై అవ్వకపోతే ఈగో చాలా పవర్ఫుల్. కాబట్టి నేనేమంటానంటే జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ప్రొఫెషన్ చేసినా, ఏ పని చేసినా వాళ్ళు ఎక్కడో దగ్గర షాపింగ్ చేస్తున్నారు కదా, ఆ షాపింగ్ అనే వర్డ్ని బేస్ చేసుకొని మనకి బాగా కావాల్సిన క్లోజ్ పీపుల్కి ఇక్కడ షాపింగ్ చేసే బదులు ఇక్కడ ఒకసారి చేసి చూడండి, మీకు డిస్కౌంట్ వస్తుంది. దాంతోపాటు మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ అందుబాటు ధరల్లో వస్తాయి. ఇన్కమ్ గురించి చెప్పొద్దు అని నేను అంటాను. సో ఇన్కమ్ వద్దా అంటే ఇన్కమ్ కావాలి. ఇన్కమ్ అంటే అందరికీ ముద్దే, ముద్దుగా చూసుకునేది ఇన్కమే. ఇన్కమ్ కావాలి. కానీ ఇన్కమ్ అనేటప్పటికి వాళ్ళు చేసే పనితో పాటు ఇది కూడా చెయ్యాలి. ఈ ఐఎంసీ కూడా 2 అవర్స్ 3 అవర్స్ టైం స్పెండ్ చేయాలి. వాళ్ళ దగ్గర ఆ టైం ఉందో లేదో మనకు తెలియదు. కాబట్టి అట్లీస్ట్ మనకు బాగా కావాల్సిన క్లోజ్ పీపుల్కి షాపింగ్ చేసే అలవాటు ఉంది కాబట్టి ఆ షాపింగ్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ షాపింగ్ని టచ్ చేసి చూడండి, మీకు క్లారిటీ చాలా బాగా వస్తుంది. ప్రొడక్ట్లు డెఫినెట్గా ఒక 5 to 10 ప్రొడక్ట్స్ అయినా అట్లీస్ట్ మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఉపయోగపడే ప్రొడక్ట్లే కాబట్టి ఒక 5 to 10 ప్రొడక్ట్స్ అయినా సరే వాళ్ళు తీసుకుంటారు. యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే మీ ఫోన్ ఆన్సర్ చేస్తారు. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ వాళ్ళకి చెప్పిన ప్రొడక్ట్లని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, ఏమైనా ప్రొడక్ట్లు యూజ్ చేయడంలో ఇబ్బందులు ఉన్నాయా కనుక్కోవడానికే వీళ్ళు ఫోన్ చేశారు అనుకుంటారు. కాబట్టి వెంటనే ఫోన్ తీస్తారు. మీకెలా తెలుసండి అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. నా ఎక్స్పీరియన్స్లో నేను చాలా బిజినెస్లు చేశానని చెప్పాను కదండి. నా క్లోజ్ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వీడు ఇంకో బిజినెస్ గురించి ఫోన్ చేస్తున్నాడేమో అనుకునే స్థాయిలో ఉన్నాను నేను అప్పుడు. సో మరి ఫోన్ వెళ్ళిన వెంటనే అవతల వాళ్ళు ఫోన్ తీసేవారు కాదు. ఎందుకు ఫోన్ తీసేవారు కాదు అంటే ఇప్పుడు ఈ ఫోన్ తీస్తే మళ్ళీ ఇందులో జాయిన్ అవ్వాలరా బాబు, మళ్ళీ ఆ కంపెనీ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఈ కంపెనీ అనే ఫీలింగ్తో ఫోన్ తీయడం మానేస్తే ఆయనే 2-3 సార్లు చేస్తారు, ఇంక ఊరుకుంటారులే అనే ఫీలింగ్తో చాలామంది ఆగిపోయారు ఫ్రెండ్స్. ఫోన్ తీసేవారు కాదు. మరి మీకు అలా జరగకుండా ఉండాలంటే మీరు మీకు బాగా కావాల్సిన క్లోజ్ పీపుల్కి ఈ విషయం చెప్పండి.
బయట షాపింగ్ చేసుకునే బదులు ఇక్కడ షాపింగ్ చేసుకుంటే డిస్కౌంట్ వస్తుంది, మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్లు అందుబాటు ధరల్లో ఉన్నాయి. ఈ 3 పాయింట్లు చెప్తే చాలు. ప్రొడక్ట్లు వాడతారు, ఓ 5 to 10 ప్రొడక్ట్స్ మీరు ఇవ్వగలిగితే, అది కూడా ఏంటి, వాళ్ళకి నీడ్ ఉన్న ప్రొడక్ట్లు ఇవ్వగలిగితే, ఉపయోగపడే ప్రొడక్ట్లు మనందరికీ తెలుసు. టూత్పేస్ట్ అందరికి ఉపయోగపడుతుంది, శ్రీ తులసి అందరికి ఉపయోగపడుతుంది, ఫ్లోర్ క్లీన్ చేసేది ఉపయోగపడుతుంది, టీ పౌడర్ ఉపయోగపడుతుంది, సోప్ ఉపయోగపడుతుంది, షాంపూ, ఇలా ఒక 5 to 10 ప్రొడక్ట్స్. ఇంకా ఎక్కువ తీసుకుంటారంటే వెరీ గుడ్, మినిమం 5 to 10 ప్రొడక్ట్స్. మరి ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు, ఆటోమేటిక్గా ప్రొడక్ట్స్ బాగుంటే మన హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ మైండ్ సెట్ ఎలాంటిది అంటే, ప్రొడక్ట్లు బాగుంటే, బాగున్నదంటే మీనింగ్ క్వాలిటీ ప్రైస్ రెండు బాగుంటే ఆటోమేటిక్గా కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేసిన వాళ్ళు ఎవరు, ఇంకొకరికి చెప్పకుండా ఉండరు, చెప్తారు. అదే కదా మనకు కావాల్సింది. యూజ్ అండ్ రిఫర్ అంటే రియల్ మీనింగ్ అది. సో మరి అలా యూజ్ చేయించే క్రమంలో మీరు ఈ కేటగిరీ పీపుల్ అందరినీ కూడా ఓన్లీ షాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్స్గా చూస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ స్లైడ్ జాగ్రత్తగా ఆలోచించండి, క్లోజ్ అయిపోతుంది. సో ఇన్కమ్ సోర్స్ మన ఐఎంసీలో ఇన్కమ్ సోర్స్ ఏముంది అంటే, ఇన్కమ్ రావాలి అంటే బేస్ షాపింగ్. ఇన్కమ్ రావాలంటే బేస్ షాపింగ్. మనం ఎంతగా వర్క్ చేస్తున్నాం అన్నది కాదు పాయింట్, ఎంతగా షాపింగ్ జరుగుతుంది అన్నది పాయింట్. ఆ షాపింగ్ మీరు చేసినా వస్తుంది మీకు ఇన్కమ్, మీ టీం చేసినా వస్తుంది మీకు ఇన్కమ్, కంపెనీలో ఎవరు చేసినా వస్తుంది మీకు ఇన్కమ్. మరి ఇటువంటి అద్భుతమైన అవకాశం నేనైతే ఇంతకుముందు ఎక్కడా చూడలేదు. ఈ ఆపర్చునిటీలో చాలా వండర్స్ క్రియేట్ చేయొచ్చు, చేస్తున్నాము కూడా. ఎందుకు అంటే ప్రొడక్ట్ల క్వాలిటీ బాగుంది, ప్రైస్ బాగుంది, యూసేజ్ చేసే విధానం కూడా చాలా చాలా బాగున్నప్పుడు ఎందుకు మనం చేయకూడదు? ఆలోచించండి. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్ అండి. ఇన్కమ్ ప్లాన్ ఏంటి, ఆ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంతా మనం తీసుకోవాలంటే జస్ట్ సూపర్ స్టార్ అవ్వండి. 5 టీమ్స్తో అయితే మంచిది. ఆ 5 టీమ్స్ని మీరు ఎలాగైతే సూపర్ స్టార్ అయ్యారో అటువంటి సూపర్ స్టార్స్గా వాళ్ళను కూడా తయారు చేయండి. సో కంప్లీట్ అయిపోతుంది. ఎంత ఈజీనా అండి? అయితే నేను ఇది చాలా ఈజీగా చేసేయచ్చు అంటే కీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సక్సెస్ అంత ఈజీగా రాదు. లాక్ ఓపెన్ చేయడానికి ప్రాపర్ కీ మీ దగ్గర ఉంటే కనుక 100% మీకు సక్సెస్ వస్తుంది. అందులో ఫస్ట్ కీ మీరు ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకుంటేనే సాధ్యపడుతుంది. సెకండ్ వన్, 100% ప్రొడక్ట్స్ యూజ్ చేస్తేనే సాధ్యపడుతుంది. 100% ప్రొడక్ట్స్ అంటే కంపెనీలో ఉన్న 300 ప్రొడక్ట్లు యూజ్ చేయడం కాదండి, మీ ఇంటికి అవసరం ఉన్న ప్రతి ప్రొడక్ట్ యూజ్ చేయగలిగితే దట్ ఈస్ 100% యూసేజ్. నెక్స్ట్ వన్, మ్యాసివ్ యాక్షన్. డైలీ బేసిస్లో మీరు యాక్షన్ పెట్టండి. ఈరోజు చేసి రేపు చేయొద్దు, రేపు చేసి ఎల్లుండి చేయొద్దు, అలా పెట్టుకోకుండా డైలీ బేసిస్లో యాక్షన్ పెట్టండి. నా సజెషన్ ఏంటి అంటే విత్ డెమోస్తో మీరు యాక్షన్ చేస్తే రిజల్ట్ పక్కా. సోషల్ మీడియా యూజ్ చేసుకోండి, చాలా అద్భుతం జరుగుతుంది. ఎందుకు సోషల్ మీడియా అంటున్నామంటే ఇప్పుడు మనం వాడుతుంది కూడా సోషల్ మీడియానే. మీరు ఇంతకుముందు నేనైతే కనుక స్టార్టింగ్లో ఈ మీడియా లేదు అంటే జూమ్ మీటింగ్ లేదు కాబట్టి నాకు కావాల్సిన వాళ్ళందరికీ డెమోస్ నేనే వెళ్ళి చెప్పేవాడిని. నా టీంలో ఉన్న పర్సన్స్ కూడా అదే విధంగా ఎఫర్ట్ పెట్టారు. మీలో చాలా మంది కూడా అదే ఎఫర్ట్ పెట్టారు. మరి ఇప్పుడు సోషల్ మీడియాని యూజ్ చేసుకొని లింక్ పంపిస్తున్నాము, ఫాలోఅప్ చేస్తున్నాము, లింక్ పంపిస్తున్నాము, ఫాలోఅప్ చేస్తున్నాము. యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, రిలేషన్షిప్ని, కమ్యూనికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. మీరు మీకు బాగా కావాల్సిన రిలేషన్షిప్, ఫ్రెండ్స్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేయండి. రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి నా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను అలవాటు చేసింది ఏంటి అంటే, వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ మొబైల్లో పేరు ఉంటుంది కదండి, ఆ పేరు పక్కన కంపల్సరిగా వాళ్ళ బర్త్డే డేట్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. బర్త్డే డేట్ యాడ్ చేసుకోండి. వాళ్ళు మ్యారీడ్ అయితే కనుక మ్యారేజ్ డేట్ కూడా యాడ్ చేయండి. మ్యారేజ్ అవ్వకపోతే నో ప్రాబ్లం. సో బర్త్డే డేట్ మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే, మీరు ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఇప్పటి వరకు నా టీం లేరండి ఇంకా అంటే, మీరు అట్లీస్ట్ ఒక 30 మంది క్లోజ్ పీపులే కదా రాసుకున్నారు, ఆ 30 మందికి కూడా మీరు బర్త్డే డేటు, మ్యారేజ్ డేటు నోట్ చేసుకుంటే ఇంకా అద్భుతం. వాళ్ళకి మీరు విష్ చేస్తే ఆ ఫీలింగ్కి అసలు మనీతో మెజర్ చేయలేము, అంత మంచి ఫీలింగ్ కలుగుతుంది. నిజం ఫ్రెండ్స్. ఆ ఫీలింగ్ కలగాలంటే మార్నింగ్ 6 o'clockకే మీరు వాళ్ళకి విషెస్ చేసేస్తే, అట్లీస్ట్ వాట్సాప్లోనే ఫోన్ చేసే అవకాశం మీకు ఉంటే చేయండి, లేకపోయినా సరే అట్లీస్ట్ వాట్సాప్లోనైనా సరే మీరు విష్ ఐడి ఇస్తున్నారో ఐడి మీరు రిజిస్ట్రేషన్ చేస్తే గనక కంపల్సరిగా ఆ పర్సన్ యొక్క బర్త్డే డేట్ పక్కన పెట్టండి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, బర్త్డే డేట్ అంటే
ఆధార్ కార్డులో పాన్ కార్డులో ఉండే డేట్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, వాళ్ళు ఒరిజినల్గా బర్త్డే డేట్ ఎంతో కనుక్కొని అది మెన్షన్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. కమ్యూనికేషన్ ఎట్టి పరిస్థితుల్లో మీ అప్లైన్తో కమ్యూనికేషన్ మిస్ చేసుకోవద్దు. అదేవిధంగా మీ టీంలో ఉన్న వాళ్ళతో కూడా కమ్యూనికేషన్ మిస్ చేసుకోవద్దు. టీంలో ఈచ్ అండ్ ఎవ్రీ వన్తో మీరు కమ్యూనికేషన్ చేయలేరు కాబట్టి అట్లీస్ట్ మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళతో మీరు కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఎవరి ఈగోని టచ్ చేయొద్దండి. ఈ 5 పాయింట్లు మీరు ఎంత బాగా చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ ఈ 6th పాయింట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. కానీ చాలామంది తెలియక చేసేస్తూ ఉంటారు. తెలియక చేసేసేది ప్రాబ్లం లేదండి, కావాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఓకేనండి, ఇంతవరకు నాకున్న ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకున్నాను. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మీతో షేర్ చేసుకోవడానికి. సో షేర్ చేసుకున్నాను. సో మీ అందరూ మనస్ఫూర్తిగా విన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ ఫినిషింగ్ వర్డ్ ఏంటంటే, సార్ ఇవన్నీ బాగుంటాయి సార్, నేర్పించడానికి మేము రెడీగా ఉంటే నేర్పించడానికి ఇంకెవరైనా ఉన్నారా అంటే, ఎస్ ఫ్రెండ్స్, మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. నేర్చుకున్న తర్వాత వర్క్ మన అందరం కలిసి చేద్దాం. ఎప్పుడైతే వర్క్ కలిసి చేసామో ఎర్నింగ్ అందరికీ వస్తుంది. లెర్నింగ్, వర్కింగ్, ఎర్నింగ్. సో ఇది చాలా చాలా అద్భుతం అనమాట. సో ఇలా నేర్పించడానికి మన సోషల్ మీడియాలో ఉన్న పవర్ఫుల్ ప్లాట్ఫామ్ మన అందరికీ తెలుసు, జూమ్ మీటింగ్. మార్నింగ్ 6 o'clock ఉంది, ఈవినింగ్ 8 o'clockకి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు అడిగితే లింక్ పంపిస్తారు. సో ఫైనల్ స్లైడ్, వినడానికి అన్నీ బాగుంటాయి, కానీ యాక్షన్ వర్క్ చేయాలి అంటే మీకంటూ గైడ్ చేసే పర్సన్ 100% కావాలి. చాలా మంది విన్నది ఇమీడియట్గా యాక్షన్లో పెట్టేస్తారు. దయచేసి అలా చేయొద్దు ఫ్రెండ్స్. వినండి, అందరూ చెప్పింది వినండి. మార్నింగ్ 6 o'clock చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఇస్తున్నారు. సో కాబట్టి తీసుకోండి. తీసుకున్న దాన్ని ఇమీడియట్గా యాక్షన్లో మాత్రం చేయొద్దు. మీ అప్లైన్తో డిస్కస్ చేసి వాళ్ళ నాలెడ్జ్తో మాత్రమే మీరు వర్క్ చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ మీరు తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్. బ్యాక్ టు ద హోస్ట్. గుడ్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్. టుడే ప్రోగ్రామ్ జిఆర్ఐ పైన చాలా మంచి క్లారిటీ వచ్చేసింది. ఇప్పటివరకు ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉంటే అది క్లారిటీ వచ్చేసింది. రియల్లీ గ్రేట్ సార్ టుడే మీటింగ్. ఆల్మోస్ట్ మీరు 478 మెంబర్స్ టచ్ చేయగలిగారు. హైయెస్ట్ నేను జూమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 478 మెంబర్స్ వచ్చింది ఈ రోజు మాత్రమే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మంచి మాకు చాలా బాగా ఈ రోజు జిఆర్ఐ గురించి చేశారు. మీ లైఫ్, మీ సక్సెస్ స్టోరీ చెప్పారు. ఆల్మోస్ట్ హౌ టు ప్లాన్, ఎట్లా ప్లాన్ చేసుకోవాలో చెప్పారు. సక్సెస్ టిప్స్ చెప్పారు. బర్త్డేస్ ఎలా చేసుకోవాలి వాళ్ళకు, అంటే మనం తీసుకున్న మన 5 lines ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలో చెప్పారు. ఎవ్రీథింగ్, అంటే ప్రతిదీ కూడా మాకు ఏమంటారు సార్, అదే అట్టిపండు తొక్క ఒలిచేసి పెట్టేశారు. సూపర్ సార్, నిజంగా. ఆల్మోస్ట్ మన వాళ్ళందరూ మనం చెప్పక ముందే మీకు చాట్ బాక్స్ మొత్తం ఫుల్ అయిపోతుంది సార్. గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికైతే ఏదైతే మీరు విన్నారో సార్ చెప్పినట్టు మీ అప్లైన్ తో డిస్కస్ చేయండి. ఎందుకంటే మీ అప్లైనర్ మీకంటే ముందు ఉంటారు కాబట్టి ఇంకా మంచి ఈజీ స్టెప్స్ ఇస్తారు. మీకు సక్సెస్ కీ అనేది ఈజీ ఇస్తారు. ఇవ్వడం వల్ల మీరు ఇంకా ఈజీ వెళ్ళిపోతారు. చాలా మంది మ్యాథ్స్ లో చాలా మంది అమ్మో మ్యాథ్స్ అని చెప్పేసి భయపడుతుంటారు. కానీ అదే వాళ్ళ గురువు గారు ఇస్తే కాబట్టి ఈజీ అయిపోతుంది అనమాట. ఎవరికైతే అప్లైనర్స్ కాంటాక్ట్ లో ఉంటారో, అప్లైనర్స్ తో ఎవరైతే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారో, ఏ కొత్త ప్లాన్ వచ్చినా, కొత్త అప్డేట్స్ వచ్చినా కూడా ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్న తర్వాత మన టీం దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఈజీ వేస్ దొరుకుతాయి. బట్ వెంటనే అచీవ్ అయిపోవచ్చు. కాబట్టి చాలా మంది సూపర్ స్టార్ అవ్వాలంటే 6 months తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 1 year తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 1 month లో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా అట్లా వాళ్ళేమి వేరే రకం కాకుండా జస్ట్ ఏంటంటే అప్లైన్ తో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళకి ఈజీ వేస్ వచ్చేస్తాయి. ఎట్లా ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎలా కాంటాక్ట్ చేయాలి, ఎలా వెళ్ళాలి. కాబట్టి ఈ రోజు ఇక్కడ మనం ఎంఎస్ఎస్ సార్ దగ్గర నుంచి ఆ టిప్స్ అన్ని తీసుకున్నాం. కాబట్టి మీరందరూ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఏదైతే నేర్చుకున్నారో 100% మీరు అది ఇంప్లిమెంటేషన్ నేర్చుకోవడం, విని వదిలేయడం కాకుండా ఎవరైతే కమిట్మెంట్ గా ఉండి అది ఎవరైతే ఆచరణలో పెడతారో 100% సక్సెస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు ఏ రంగం తీసుకున్నా కూడా ఒక సామాన్యుడు ఒక లక్షాధికారి కావాలంటే ఒక రంగం ఉంది అంటే అది 100% అది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ మాత్రమే. కాబట్టి ఉన్న స్థితి నుంచి ఉన్నతోత్తమైన స్థితికి మనం వెళ్ళాలంటే తప్పకుండా ఈ యొక్క రంగాన్ని మనం తీసుకొని హార్ట్ఫుల్ గా తీసుకొని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మన మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో 100% ఆ సక్సెస్ చూస్తాం.
కాబట్టి ఆ సక్సెస్ చూసిన వాళ్ళే ఈ రోజు మనకు జూమ్ మీటింగ్ ద్వారా వచ్చి మీకు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మీరు నాలెడ్జ్ తీసుకొని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత మంచి సెషన్ ఇచ్చిన ఎంఎస్ఆర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, సార్ మీ లైవ్ సెషన్ నేను వినాలని చాలా నుంచి అనుకుంటున్నాను. కాకపోతే నేను విజయవాడలకు రాలేకపోతున్నాను సార్. తప్పకుండా మీ సెషన్ నేను మరొకసారి వింటాను. మీలాంటి సేవలు ఇట్లాంటి మీటింగ్స్ కి ఒక 40 డేస్ కు 1 టైం కాకుండా 2 టైమ్స్ వస్తే బాగుందని నేను అనుకుంటున్నాను సార్. మనందరి కోరిక మేరకు ఆల్మోస్ట్ ఈ వీక్ లోనే 500 అంటే కంప్లీట్ గా అయిపోయేటట్టుంది. మనకు ఈ మంత్ లో గాడ్ గిఫ్ట్ నా హోస్ట్ లో 500 కంప్లీట్ చేయడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటది. ఆల్మోస్ట్ 478 దాకా వరకు మీ ద్వారా వచ్చింది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఈ 7 డేస్ గా నేనైతే ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా బాగా వింటున్నారు, చాలా బాగా నేర్చుకుంటున్నారు, చాలా బాగా ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నారు మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ మంత్ మీ అందరూ తప్పకుండా మీ ప్రతి ఒక్క పిన్ను అచీవర్ అవ్వాలి, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి. కాబట్టి ఈ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడం కోసం మన వాళ్ళందరూ కూడా తన హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తున్నారు మీకు మంచి నాలెడ్జ్ ఇవ్వడం కోసం. కాబట్టి మరి ఒక గ్రేట్ లీడర్ తోటి మళ్ళీ రేపు మీ ముందు ఉంటాను. ఈ రోజుతో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఎంసీ సైన్ అప్ మీ రామచందర్ మేకల. Recording stopped.